అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 60. ఈ 60 వచనాలలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలున్నవి మీ గమనానికి తెస్తున్నాను. అధ్యాయము యొక్క విభజన ఇట్లున్నది. మొదటి వచనమే ప్రశ్నతో ప్రారంభం. ప్రధాన యాజకుని యొక్క ప్రశ్న. 2-3 వచనాలలో స్టెఫెను ఆ ప్రశ్నకు జవాబివ్వటం ప్రారంభం. పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు కల్దీయుల పట్టణం ఊరు అనే ప్రాంతం నుండి మెసొపొతేమియా అనేటువంటి భూభాగం నుండి ఆయన పిలిచినటువంటి పిలుపును గూర్చిన వివరణ ఇచ్చాడు. 4-8 వచనాల మధ్య దేవుడు అబ్రహామును పిలిచి చేసిన నిబంధన, దేవుడు అబ్రహామును పిలిచి ఇచ్చిన వాగ్దానం రెండు కనపడతాయి. మొదట వాగ్దానము, చివరిలో నిబంధన కనిపిస్తుంది. 9-16 వచనాల మధ్య యోసేపు, యాకోబు ఐగుప్తు దేశంలో ఎట్లున్నారు అనే దాని యొక్క వివరణ, వారు ఐగుప్తుకు చేరిన విధానంలోని కొన్ని మాటలు చెప్పబడ్డాయి. 17-19 వచనాల మధ్య ఐగుప్తు చెర వర్ణించబడింది. 20-22 వచనాల మధ్య ఐగుప్తు దేశంలో మోషే తన మొదటి 40 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసిన విధానం చెప్పబడింది. 23-28 వచనాలు మొదటి 40 సంవత్సరాల చివరిలో మోషే తన సొంత జాతి ఇజ్రాయేలు జాతికి చెందిన ఒకనిచే తృణీకరించబడిన విధం తెలియచేయబడింది. ఆ తృణీకారాన్ని బట్టి ఫరోకి భయపడి మోషే మిద్యానుకు వెళ్ళిపోయాడు. ఆ వివరాలు ఉన్నవి. 29 వచనం నుండి 34 వచనం వరకు మిద్యాను దేశంలో అతడు 40-80 ఏండ్ల వయసు మధ్య ఎడారి ప్రాంతంలో దేవుని చేత భవిష్యత్ పరిచర్య కొరకు, అనగా ఇశ్రాయేలీయులను ఫరో చేతి నుంచి విడిపించి కనానుకు నడిపించే మార్గంలో, అరణ్య మార్గంలో నడిపించడానికి దేవుడు మోషేను పిలుచుకున్నప్పుడు 29వ వచనం నుండి 34వ వచనం వరకు కనబడుతుంది. ఇక 35వ వచనం మొదలు 41వ వచనం వరకు అరణ్య యాత్ర 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలు జనాంగం మోషేకి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. 42-50 వచనాల మధ్య ఇశ్రాయేలీయుల యొక్క ధిక్కారాన్ని బట్టి దేవుడు వారిని విసర్జించిన విధానం కనిపిస్తుంది. 51వ వచనం నుండి 53వ వచనం వరకు ఇశ్రాయేలీయులు దేవుని తృణీకరించి ఆజ్ఞలు ధిక్కరించుట కొనసాగింపు కనిపిస్తుంది. 54-56 వచనాల మధ్య స్టెఫెను ఒక ప్రత్యేక దర్శనం చూస్తున్నాడు. దేవుని కుడిపార్శ్వాన యేసుక్రీస్తు వారు నిలబడి ఉండటం, దేవుని సింహాసనం పక్కన కనబడుతున్నట్లుగా ప్రకటన. 57-60 వచనాల మధ్య స్టెఫెను మరణం పొందటం, మొదటి హతసాక్షిగా క్రైస్తవ సంఘంలో అతడు ముద్రించబడటం, మరియు సౌలు అను పౌలును గుర్చిన మొట్టమొదటి బైబిల్ రికార్డ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మనకు 60 వచనాల విభజన ఉన్నది. స్టెఫెను చెబుతున్నటువంటి సువార్త యూదా మత పద్ధతులకు, ఆచారాలకు భిన్నంగా ఉంది. అలాగే
ప్రపంచ మతాలన్నింటికీ కూడా సువార్త భిన్నంగా వ్యత్యాసంగా ఉంటుంది. కాబట్టి సువార్త ప్రకటన ఎప్పుడైతే సువార్థికుడు చేస్తున్నాడో మిగిలిన మతాలను ఆచరించే వారికి అభ్యంతరం కలుగుతుంది. మేము భారతదేశంలో ఉన్నాం. ఇప్పటికీ మా దేశంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు హిందువుల నుండి మేము వ్యతిరేకత ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే అనేక మంది హిందువులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు. తర్వాత వారి యొక్క మతానికి విగ్రహారాధన ప్రధానమైన ఆరాధన. క్రైస్తవుడు విగ్రహారాధన మానతాడు. బైబిల్ కూడా విగ్రహారాధన చేయవద్దని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇది వారికి, యూదులకు ఇది ఒక నూతన బోధ. భారతీయులమైనటువంటి మాకు, అనగా పురాతనంగా హిందూ మతాన్ని ఆచరిస్తున్న వారికి సువార్త విదేశీ మతం ఎట్లా అయిందో ఆనాడు కూడా అక్కడ వారు యెరూషలేములో స్టెఫెను యొక్క సువార్త వారికి పరాయి మతంలాగా కనిపిస్తుంది. ఒక నూతన మతంలాగా కనిపిస్తుంది, క్రొత్త మతంలాగా కనిపిస్తుంది. ఇది యేసు చేత స్థాపించబడిన మతంగా వాళ్ళు ఒక ముద్ర వేస్తున్నారు. అలాంటి ముద్ర ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద వేయబడింది. క్రైస్తవ్యాన్ని మతం చేసేశారు ఇతర మతస్థులు. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం జీవన విధానం, విశ్వాసం. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరం మనం గ్రహించాలి. ప్రధాన యాజకుడు స్టెఫెనును అడుగుతున్న ప్రశ్నలలో నీవు చెప్పినది నిజమా, నీవు చెప్పావు అనేది నిజమా అనే ఒక అర్థం ఉంటే, మరొక అర్థం ఏం తీసుకుందామంటే నీవు చెప్పిన దానిలో నిజమెంత అనే ప్రశ్న కూడా మనకు కనపడుతుంది. నిజమేనా అన్నప్పుడు నీవు దేవాలయానికి వ్యతిరేకంగాను, పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, నువ్వు దోషివా అని అడగటమే కాదు, నువ్వు ప్రకటిస్తున్న వాటిలోని నిజమెంత. ఇక్కడ స్టెఫెను తాను ప్రకటిస్తున్న దానిలోని నిజాన్ని చెబుతున్నాడు. తాను ప్రకటిస్తున్న సువార్త యొక్క సత్యసంధత్వాన్ని వర్ణించడానికి 2-3 వచనాల్లో ఉపక్రమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నిజమేనా అనేటువంటి ప్రశ్న ప్రధాన యాజకుడు అతనిపై మోపబడిన అభియోగాన్ని బట్టి అడుగుతుంటే, స్టెఫెను ఆ అభియోగాన్ని బట్టి అతడు సువార్త యొక్క సత్యాన్ని, నిజాన్ని చెబుతున్నాడు. 2వ వచనం, అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, స్టెఫెను డిఫెండ్ చేసుకుంటున్నాడు తన విశ్వాసాన్ని. సహోదరులారా, తండ్రులారా వినుడి. చూస్తున్నారా ఏమని పిలిచాడు? సహోదరులారా, తండ్రులారా. చూడండి, మిమ్మల్ని ప్రశ్నించిన వారికి మీరు జవాబు చెప్పేటప్పుడు మీరు ఏ పద్ధతి ఎంపిక చేసుకుంటున్నారు? స్టెఫెన్ అయితే సహోదరులారా, తండ్రులారా అనే సంబోధనతో ప్రారంభించాడు. ప్లీజింగ్ వర్డ్స్తో ప్రారంభించాడు. తనను వారితో ఐడెంటిఫై చేసుకున్నాడు. సహోదరులారా అన్నాడు అంటే, నేను కూడా యూదా మతంలో మీతో పాటే ఉన్నవాడిని. తండ్రులారా అన్నాడు అనంటే, తనకంటే పెద్దవారు అక్కడ ఉన్నారు, వారు జ్ఞానం కలిగి ధర్మశాస్త్ర అవలంబన చేస్తున్నారు, కాబట్టి వారిని పిలిచాడు. సహోదరులారా, తండ్రులారా వినండి అన్నప్పుడు విజ్ఞప్తితో కూడిన విజ్ఞాపన మాటలుగా కనబడుతున్నాయి. గుర్తెరగాలి, ఒక ప్రశ్న మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని నిలదీస్తున్నట్లుగా అడగబడుతున్నప్పుడు మీరు ఎన్నడూ కూడా యేసయ్యను గురించి చెప్పేటప్పుడు ఇరిటేషన్
మోడ్లోనికి వెళ్ళకూడదు. సంపూర్ణమైన సాత్వికంతో జవాబు చెప్పడం అలవర్చుకోవాలి. ఎదుటవారి యొక్క రక్షణను ఉద్దేశములో ఉంచుకొని సంపూర్ణ వినయంతో మాట్లాడటం మనం అలవాటు చేసుకోవాలి. అదే స్టెఫెను ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. మన పితరుడైన అబ్రహాము అన్నాడు. అంటే తనను వారితో ఐడెంటిఫై చేసుకుని తాను కూడా యూదుడే అని, తాను కూడా మత విశ్వాసాలను ఇంతవరకు అవలంబించిన వాడే అని, తాను కూడా వారిలోని మనిషి అని, వారి యొక్క ఏ మత విశ్వాసాలు ఉన్నాయో వాటి యొక్క కొనసాగింపే సువార్త అనే సత్యం వారికి తెలియచేయటానికి ఉపక్రమించాడు. అందులో ప్రారంభం నుండి వస్తున్నాడు. మన పితరుడైనటువంటి అబ్రహాము అన్నాడు. మన పితరుడైన అబ్రహాము అనగానే అపోస్తలుల కార్యములలో చెప్పబడుతున్న ఈ మాట మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆదికాండము గ్రంథము 11వ అధ్యాయము చివరి భాగంలోనికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అబ్రహాము యొక్క తండ్రి తెరహు, అతనికి 3 కుమారులు. ఆ 3 కుమారులను గుర్చినటువంటి వివరణతో ప్రారంభం, వారి వివాహాలతో ప్రారంభిస్తూ అబ్రాము అనేటువంటి నామము, షారాయి అనే ఆమెను అతను వివాహం చేసుకోవటం, వారికి పిల్లలు లేకపోవటం, హారాను అనేటువంటి ప్రాంతానికి తెరహు అను అబ్రహాము తండ్రి అబ్రహామును అతని భార్య షారాయిని హరాను కుమారుడైనటువంటి లోతును వెంటబెట్టుకొని హరాను అనేటువంటి స్థలానికి వచ్చినట్లుగా మనకు 11వ అధ్యాయం చివరి వచ్చిన జ్ఞాపకం చేస్తుంది. అర్థమవుతుందా? మన పితరుడైన అబ్రహాము అన్నప్పుడు అక్కడ ప్రారంభం తెలుస్తుంది. ఇక 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆదికాండంలో హారానులో ఉన్నటువంటి అబ్రహాము 75 సంవత్సరాల వాడుగా ఉన్నాడు. తెరహు మరణించాడు హారానులో. అప్పుడు అబ్రహాము కనానుకు తన ప్రయాణాన్ని కొనసాగించి కనానుకు వచ్చాడు దేవుడు చెప్పినట్లు అని 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉంది. కనుక అబ్రహాము మన పితరుడు అన్నప్పుడు అతని పిలుపుతో ప్రారంభిస్తున్నాడు స్టెఫెన్. అబ్రహాము యొక్క పిలుపును గురించి నేను కొంచెం మీకు వివరిస్తాను, జాగ్రత్తగా చూడండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండకమునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మీకు చాలా చాలా ప్రాముఖ్యమైన మెలిక వివరణ చెప్పాలి. కాంట్రాడిక్టరీకి అతి ప్రధాన అంశం ఇక్కడ ఒకటి ఉంది, అది మీకు చెప్పాలి. అదేమిటంటే, ఎప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు అని మీరు బైబిల్ని అడిగితే 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెబుతుంది. అబ్రహామును దేవుడు దర్శనములో కలుసుకొని చాలా చక్కటి పిలుపును అతనికి ప్రసాదించాడు. అదేమిటో చదువుతాను. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశమును నీ యందు ఆశీర్వదించబడును అనుంది. జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివాను. ఇది ఎక్కడ ఉండగా పిలిచినట్లు కనబడుతుంది? పై వచనానికి వెళ్ళాలి. అంటే 11వ అధ్యాయం చివరి 2 వచనాలకు వెళ్తే, కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరు అను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను పట్టణము వరకు వచ్చి అక్కడ నివసించాడు అని తెరహును గురించి రాయబడింది. తెరహు వచ్చినట్లుగా ఉంది. మొదట తెరహు వచ్చినట్లుగా ఉంది. కనాను ప్రయాణపు దిక్కుగా
హారానుకు ఊరు అనే పట్టణం నుండి తెరహు అబ్రహాము తండ్రి వచ్చినట్టుగా ఉంది తప్ప అబ్రహాము తనంతట తాను పిలుపు పొంది బయలుదేరి వచ్చినట్టుగా కనపడదు. జాగ్రత్తగా వినండి. హారానులో ఉన్నప్పుడు పిలిచినట్లుగా కనబడుతుంది ఇక్కడ ఈ పిలుపు. అయితే హారాను అబ్రహాము యొక్క దేశమా? కాదు. ఊరు అనేటువంటి కల్దీయుల పట్టణం అబ్రహాము యొక్క స్వస్థలం తప్ప హారాను కాదు. హారాను మధ్యస్థంగా కొంతకాలం విడిది చేసిన ప్రాంతమే తప్ప హారాను ఒరిజినల్ ప్లేస్ కాదు. మరి అప్పుడు ఇక్కడ నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులు యొద్ద నీ తండ్రి ఇంటి యొద్ద నుండి, అక్కడ హారానులో బంధువులు ఎక్కడున్నారు? హారానులో అబ్రహాముకు బంధువులు ఎక్కడున్నారు? అతని బంధువులంతా కూడా ఎక్కడున్నారు? ఊరిలో ఉన్నారు, మెసొపొతేమియాలో ఉన్నారు. మరి దేవుడు అబ్రహామును పిలిచింది మెసొపొతేమియాలోనా, కల్దీయుల ఊరిలోనా, లేక హారాన్లోనా? 12వ అధ్యాయం 3వ వచనం మనం డైరెక్ట్గా చదువుకుంటే హారాన్లో పిలిచినట్టు అనిపిస్తుంది స్థలపరంగా చూస్తే. కానీ దాని అర్థాన్ని చూస్తే మెసొపొతేమియాలో ఊరు అనే ప్రాంతంలోనే పిలిచినట్టుగా కనబడుతుంది. మీరు ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడు అంటారు అబ్రహాంతో, కల్దీయుల పట్టణమైన ఊరు అను ప్రాంతము నుండి నిన్ను కనానుకు రప్పించిన వాడు నేనే అని చెప్పి ఆయన చెబుతాడు. 15వ అధ్యాయం 7వ వచనం. అలాగే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనంలో కూడాను 3వ వచనంలో కూడాను స్టెఫెను చెబుతున్నాడు అబ్రహాము మెసొపొతేమియా నుండి వచ్చాడు అని చెబుతున్నాడు. మెసొపొతేమియాలో ఉండగానే దేవుడు అతను పిలిచాడు అని చెబుతున్నాడు. మహిమగల దేవుడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు స్పష్టంగా రాశాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమైన రాశాడు. కాబట్టి దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచినటువంటి పిలుపు కల్దీయుల పట్టణము, ఊరు, మెసొపొతేమియా భూభాగం అన్నప్పుడు 12వ అధ్యాయం 3 వచనాలు ఉండాల్సినటువంటి స్థలం ఏదో తెలుసా? 30-32 వచనాలు 11వ అధ్యాయం మధ్యలో ఉండాలి. 11వ అధ్యాయంలోని 31-32 వచనాల మధ్యలో ఉండాలి. ఎందుకంటే పిలుపును ఇక్కడ ఒకసారి ఆప్ చేయి, 31-32 అధ్యాయాల మధ్యలో కాదురా, 30-31 మధ్యలో ఉండాలనాలి నేను. ఓకే, 30-31 మధ్యలో ఉండాలనాలి, 31-32 మధ్యలో అన్నాను నేను. ఓకేనా ప్రకాష్? కట్ చేస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎక్కడ ఉండాలో తెలిసిన? ఆదికాండం 11వ అధ్యాయం మనకు అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరహును గురించిన వివరాలు 27వ వచనం నుండి చెప్పబడుతూ వచ్చాయి. అయితే 30-31 వచనాల మధ్య ఈ 3 వచనాలు ఉంటే కనుక చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేది. కానీ బైబిల్ డివిజన్లో 12వ అధ్యాయం 1-2-3 వచనాలుగా ఇవి పెట్టబట్టి అబ్రహామును హారాను నుండి పిలిచాడు అన్నట్టు అర్థమవుతుంది. కానీ అబ్రహాము యొక్క స్వస్థలం హారాను కాదు, మెసొపొతేమియాలో అనగా కల్దీయుల పట్టణాల్లో ఒకటైనటువంటి ఊరు అనేటువంటి పట్టణం. ఇక్కడ మెసొపొతేమియా గురించి కొంత మీకు నేను చెప్పాలి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మెసొపొతేమియా అనే పదం వాడాడు బైబిల్లో. మనం బైబిల్ కామెంటరీ కాబట్టి మనం చెప్పుకుంటుంది. మెసొపొతేమియా అంటే ఏమిటి? మెస అంటే మధ్య, మెసో అంటారు మధ్య, పొటామస్ అంటే నది. మెసొపొటామస్ అంటే నదుల మధ్య స్థలం, 2 నదుల మధ్య స్థలం. ఒక నది టైగ్రిస్, రెండవ నది యూఫ్రటిస్. ఈ నదుల మధ్య ఉన్న సారవంతమైనటువంటి లోయల ప్రాంతం, లోయలు కలిగిన
ఒక బలమైనటువంటి ప్రాంతం మెసొపొటేమియా. ఈ మెసొపొటేమియా లో ఇప్పుడు మనం చూస్తే ఈస్ట్ సిరియా, ఆగ్నేయ టర్కీ, ఇరాక్, కువైట్ ప్రాంతాలు ఉంటాయి. మెసొపొటేమియా అంటే నదుల మధ్య ప్రదేశం అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ మొట్టమొదట నాగరికత ప్రారంభమైంది. నాగరికత అంటే వ్యక్తుల సమూహాలు, భాష, జీవన విధానం అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ బబులోనియులు, అక్కాడియన్లు, సుమేరియన్లు అనేవారు ఉండేవారు. క్యూనిఫారం అనేటువంటి భాషను వీళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇక వీరికి నాగరికత అని మనం అన్నప్పుడు వీళ్ళు కమ్యూనిటీస్గా ఏర్పడ్డారు. చిన్న చిన్న జాతులుగా ఏర్పడి పంటల ద్వారా ఆహారాన్ని పొందటం నేర్చుకున్నారు. ఇరిగేషన్, వాళ్ళు సుమేరియన్లు ఇరిగేషను 3500 బీసీలో కృత్రిమ నీటిపారుదల ఏర్పరిచారు. ఆ కారణం చేత అగ్రికల్చర్ బిల్డ్ అయింది. అగ్రికల్చర్ బిల్డ్ చేసుకున్నారు. కృత్రిమ నీటి రవాణా ద్వారా వాళ్ళు పంటలు పండించడం ప్రారంభించి ఆహారాన్ని పొందటం నేర్చుకున్నారు. పెంపుడు జంతువుని వాళ్ళు కలిగి వాటి చేత ఉత్పత్తులను పొందటం నేర్చుకున్నారు. తర్వాత వివిధ రకాలైనటువంటి వృత్తులు ప్రారంభమయ్యాయి. వాటికి సంబంధించిన కార్మికులు అక్కడ ఏర్పడ్డారు. ఇళ్ళు మట్టిరాళ్లతో కట్టుకున్నారు. సుమేరియన్స్ నగరాలనే ఏర్పరచుకున్నారు. నగరం చుట్టూతో గోడ కట్టుకున్నారు. ప్రొటెక్షన్ అవసరం అని గుర్తించారు వాళ్ళు. ఆహారపు నిల్వలు ఏర్పాటు చేసుకున్నారు. ఆహారపు పంపిణీ మొదలుపెట్టారు. మెసొపొటేమియా నాగరికత ఇన్వెన్షన్లో తవ్వుతూ ఉంటే 3 నగరాలు బయటపడినట్లుగా ఆర్కియాలజీ చెబుతారు. తర్వాత వీరికి ఒక సైనిక వ్యవస్థను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ లిటరేచర్ డెవలప్ అయింది. భాష ఎప్పుడైతే వచ్చిందో లిటరేచర్ డెవలప్ అయింది. లిటరేచర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో కల్చర్ డెవలప్ అయింది. సంస్కృతి ఏర్పడటం ప్రారంభమైంది. ఈ విధంగా వీరు వృద్ధి అవుతూ వచ్చారు. ఈ ఊరు అనేటువంటి ప్రాంతం మనకు దక్షిణ మెసొపొటేమియాలో ఉన్నటువంటి నగరం. ఇది బబులోనుకు ఆగ్నేయంగా 225 కిలోమీటర్లు అంటే 140 మైళ్ళ దూరంలో బబులోనుకు దూరంగా ఈ పట్టణం లొకేట్ అయింది. యూఫ్రటీస్ నదికి పశ్చిమంగా 10 మైళ్ళ దూరంలో అంటే 16 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు అనేటువంటి పట్టణం ఉంది అని మనకు వివరణ తెలుస్తుంది. మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు మనకు మోషే వచ్చే వరకు కూడా బైబిల్ గ్రంథంలోని దేవుని పేరు యెహోవాగా తెలియదు. అబ్రహాము లైఫ్లో ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు దేవుడు మహిమ గల దేవుడు అనే పేరిట వారు ఐడెంటిఫై చేశారు దేవుణ్ణి. నీవు నీ దేశాన్ని, నీ స్వజనాన్ని విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశానికి రమ్మని అతనితో చెప్పాడు మెసొపొటేమియాలో ఉన్నప్పుడే. అప్పుడు అతడు కల్దీయుల దేశాన్ని విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. వింటున్నారా? అబ్రహాము హారానులో కాపురం ఉండటానికి వెళ్ళాడు. ఊరు నుండి హారానుకు 400 మైళ్ళు. ఊరు నుండి హారానుకు 400 మైళ్ళు. ఈ 400 మైళ్ళు ప్రయాణం అతడు చేశాడు. అయితే మీరు గమనిస్తే ఆదికాండం 11వ అధ్యాయంలో తెరహు ఈ ప్రయాణాన్ని ఇనిషియేట్ చేసినట్టుగా కనబడుతుంది. కానీ పిలుపు అబ్రహాముకు వచ్చింది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు కూడా కన్విన్స్ అయి ఉంటాడు. వాస్తవంగా దేవుడు తండ్రి ఇంటిని విడిచి రమ్మన్నప్పుడు అబ్రహాము తండ్రిని తెచ్చుకున్నాడు. అబ్రహామును దేవుడు నీ తండ్రి ఇంటిని విడిచి నీ స్వజనాంగాన్ని విడిచి అంటే అర్థం నీ తండ్రిని తేవద్దని. కానీ ఓల్డేజ్ కారణం కావచ్చు,
లేదా తెరహు యొక్క ముగ్గురు కుమారులలో మనకు హారాను అప్పటికే చనిపోయాడు. నాహోరు, అబ్రహాము అనేవారు బ్రతుకున్నారు. హారాను అనేటువంటి సహోదరుడు, ముగ్గురు కుమారులు తెరహుకి. హారాను చనిపోయాడు. సో నాహోరు ఆ స్థలంలో ఉండిపోతానన్నాడు. కానీ అబ్రహాము వెళ్ళిపోవటానికి నిశ్చయం చేసుకున్నప్పుడు అబ్రహాముతోటి రావటానికి తెరహు ఇష్టపడి ఉండాలి. అయితే తెరహు యొక్క కుమారుల్లో వరుస క్రమం చూస్తే అబ్రాహాము ఎల్డెస్ట్గా కనపడతాడు. అబ్రహామే పెద్దవాడుగా కనపడతాడు. 27 వచనంలో మొదటి పేరు అబ్రాహాముది ఉంది, రెండో పేరు నాహోరుది ఉంది, మూడో పేరు హారానుది ఉంది. ఈ క్రమం చూసుకుంటే అబ్రహాము రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఫాదర్స్ కేర్. అతని యొక్క శ్రద్ధ అబ్రహాము తీసుకోవాలి. అందుకే శరీర సంబంధమైన ప్రేమతో అబ్రాహామును వెంటబెట్టుకు అబ్రాహాము హారాను వెళుతున్నప్పుడు, అనగా ఆ మార్గాన్ని వెళ్ళాలి కనుక, కనానికి వెళ్ళాలంటే ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు తండ్రి అని తెరహును వెంటబెట్టుకొని బయలుదేరాడు. తర్వాత హారాను చనిపోయాడు కనుక హారాను కొడుకు లోతు. మరి అతని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అతను చిన్నవాడు కాబట్టి అబ్రహాము హారాను కుమారుడైనటువంటి లోతును కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. దేవుడు వాళ్ళని విడిచిరమ్మంటే వాళ్ళని వెంటబెట్టుకొచ్చాడు. వాళ్ళు మరలా అతనిని విడిచే వరకు దేవుడు అతనితో మాట్లాడలేదు. మీరు గమనించాలి బైబిల్లో. అంటే హారానుకు తనతో పాటు వచ్చిన తండ్రి తెరహు మరణించాడు. ఆ తర్వాత కనానుకు అబ్రహామును వెంబడించినటువంటి లోతు కూడా ఆర్థికాభివృద్ధి చెందిన తరువాత అబ్రహామును విడిచిపెట్టి సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయాడు. అక్కడ మరలా దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు జాగ్రత్తగా మాట చొప్పున లోబడటం మనం నేర్చుకోవాలి అని నేను మీకు మనం చేస్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో నీవు నీ దేశమును, నీ స్వదేశమును విడిచి, నీ స్వజనాన్ని విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశం రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతను కల్దీయుల దేశం విడిచిపెట్టిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి అయిన తెరహు చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశం మీద నివసించడానికి దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు. ఆదికాండం 15:7 కూడా దేవుడే అతనిని తీసుకొని వస్తున్నట్లుగా రాశాడు. అలాగే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 4వ వచనం కూడా దేవుడు అతనిని తీసుకుని వచ్చాడు. అబ్రహాము తనంతట తాను విధేయుడై వచ్చినా కూడా ఇక్కడ దేవుడు అతనిని తీసుకుని వచ్చాను అనే పదం వాడుతున్నాడు. ఇట్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము చొప్పున ఇదంతా కూడా జరిగింది, ఇదంతా కూడా జరిగింది అని చెబుతున్నాడు. 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు ఇస్సాకు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుస్తానని అతనికి వాగ్దానము చేసెను. దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అనగా, ఈ దేశాన్ని నీ సంతానానికి నేను వాగ్దానం చేస్తున్నాను. ఏ దేశం? వాళ్ళప్పుడు కాలిడి దేశం కనాను దేశం. వారు బయలుదేరి వచ్చిన దేశం బబులోను దేశం. బబులోను దేశంగా, కల్దీయుల ప్రాంతముగా, మెసొపొటేమియా భూభాగంగా, ఊరు అనే పట్టణంగా చెప్పబడుతున్న ఆ ప్రాంతం, ఇరాక్ ప్రాంతం నుండి అబ్రహాము బయలుదేరి ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకున్న ఇజ్రాయేల్ ప్రాంతానికి, కనాను భూభాగానికి వచ్చాడనమాట. కాబట్టి ఆ యొక్క ప్రయాణాన్ని కనుక మనం చూస్తే అబ్రహాము ప్రయాణము
మనకు కిలోమీటర్ల యొక్క విధానంలో కనుక మనం చూస్తే హారాను నుండి కనానుకు 400 మైళ్ళు, ఊరు నుండి హారానుకు 641 మైళ్ళు. మనకు ఇంచుమించుగా 1000 నుండి 1200 మైళ్ళ దూరం వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చినట్లుగా మనం చూస్తాం. అని ఇక్కడ ఒకసారి ఆపు. ఐదవ వచనం చదువుతున్నాను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. కనాను భూభాగాన్ని గూర్చి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. కనాను దేశం ఒక పాదము పట్టునంతటి స్వాస్థ్యమైన అబ్రహామునకు దేవుడు ఇవ్వలేదు. అబ్రహాము పేరిట పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయ్యినది కేవలము మక్పేలా అనేటువంటి గుహ మాత్రమే. మక్పేలా గుహను అబ్రహాము తన భార్య అయిన షారాయిని పాతిపెట్టుట కొరకు హేతుకుమారుల యొద్ద కొన్నాడు. 400 తులముల వెండి తూచి ఇచ్చి తన పేరిట వ్రాయించుకున్నాడు. ఈ సందర్భం ఆదికాండం 23వ అధ్యాయంలో కనిపిస్తుంది. కనుక ఆ మక్పేలా అనేటువంటి శ్మశాన భూమి మినహా ఏ విధమైనటువంటి ఆస్తి అతడు తన పేరిట తన కొరకు ఉంచుకొనక ఆదికాండం 25వ అధ్యాయము ప్రకారము అతనికి కెతూరా నందు పుట్టిన 6 కుమారులకు బహుమానములను ఇచ్చి తూర్పు దిక్కునకు పంపివేశెను. మిగిలినది అతడు ఇస్సాకునకు దాఖలా పరిచెను, ఇచ్చివేశెను. అతడు తన కొరకు ఏమీ కూడా స్వాస్థ్యముగా ఉంచుకోలేదు. దేవుడు అతనికి పాదము పట్టు స్థలమునైన స్వాస్థ్యముగా ఇవ్వలేదు. అతనికి ఇంకా సంతానము లేనప్పుడే సంతానానికి వాగ్దానం చేశాడు ఈ భూమిని. దానిని దేవుడు నెరవేర్చాడు. యెహోషువ కాలంలో ఇశ్రాయేలు నూతన తరం వారు కనానులో ప్రవేశించి స్వాస్థ్యాలు పంచుకున్నారు. ఇది మనకు చరిత్రగా కనబడుతుంది. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పుచున్నది? 13వ వచనంలో వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. మనకు విశ్వాస వీరుల జాబితా ఇస్తూ వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలము కనాను, దానిని వారు అనుభవించలేదు. దూరము నుండి చూచి వందనము చేశారు. పరదేశులను యాత్రికులమును ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. కాబట్టి అబ్రహాము చనిపోయే నాటికి ఆ యొక్క కనాను భూభాగం అతనికి ఇవ్వబడలేదు స్వాస్థ్యముగా. కానీ అతని సంతానానికి ఇవ్వబడుతుందనే నిరీక్షణ కలిగిన వాడుగా అతడు మృతి చెందాడు. అప్పటికి అబ్రహామునకు వాగ్దానం చేయబడినటువంటి అసంఖ్యాక జనసమూహపు సంతానం, అంటే ఆకాశ నక్షత్రాలంతటి సంఖ్య, ఇసుక రేణువుల సముద్ర ఇసుక రేణువులంతటి సంఖ్య, లెక్కింప వీలు సఖ్యము కానటువంటి జనసంఖ్య తన గర్భం నుండి రాబోతున్నారనేది అతడు ఇస్సాకును మాత్రమే చూచాడు. ఆ తదుపరి అతడు యాకోబు ఏశావుల 15వ సంవత్సరం వరకును
అబ్రహాము జీవించాడు. అబ్రహాము జీవించిన సంవత్సరములు 175. 100వ సంవత్సరంలో ఇస్సాకును కన్నాడు. ఇస్సాకునకు 40వ సంవత్సరంలో వివాహం అయింది. అంటే అబ్రహాము యొక్క 140వ ఏట ఇస్సాకు వివాహం. ఇస్సాకునకు 60వ ఏట సంతానం కలిగారు, యాకోబు ఏశావులు. అంటే 160వ ఏట అబ్రహామునకు మనుమలు ఏశావు యాకోబులు పుట్టారు. అబ్రహామునకు 175 ఏండ్లు, యాకోబు ఏశావులకు 15 ఏండ్లు వచ్చిన వరకు అబ్రహాము జీవించాడు. కనుక మనం గమనిస్తున్నప్పుడు వీరిని తప్ప ఇంకా ఇజ్రాయేలీలలో అబ్రహాము ఎవరిని భౌతిక నేత్రంతో చూడలేదు, కానీ విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాలను నమ్మాడు. ఆ నమ్మకము దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అందున దేవుని వాగ్దానాలను నమ్మాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుడు ఆ సంతానము అన్యదేశమందు పరవాసులగుదరని, ఆ దేశస్థులు 400 సంవత్సరముల వరకు వారిని దాస్యమునకు లోబరుచుకొని బాధ పెడతారని చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఈ మాటలు స్పష్టంగా అతనికి తెలియచేశారు. అతనికి సంతానము లేనప్పుడే, అంటే ఇంకా అతనికి ఇస్సాకు జన్మించక ముందే 400 సంవత్సరాలు అతని సంతానం పరాయి దేశంలో ఉంటారు అన్నాడు. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో రాస్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ, ఆయన అంటే దేవుడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు ఎవనికి దాసులగుదురో వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులుగా అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు అని అబ్రహామునకు సంతానము లేని సమయంలోనే దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్పారు. అంటే ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళబోతున్నారు అని చెప్పి అబ్రహామునకు ముందస్తుగానే తెలుపబడింది. ఆ విధంగానే దేవుడు 400 సంవత్సరాల కాలము వారిని ఐగుప్తు దేశంలో చెరలో ఉంచి వారు బయటికి వచ్చేటువంటి దినాన వారిని మిక్కిలి ధనవంతులుగా చేసి వెలుపటికి తెచ్చారు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 35-36 వచనాలు ఇట్లా ఉంది, చదువుతాను. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు అడిగి తీసుకున్నారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకొనిరి. విస్తారమైనటువంటి ధన సంపదతో వారు వెనుకకు వచ్చినట్లుగా దేవుని వాక్యము కనపడుచు ఉన్నది. ఇక 8వ వచనం, ఇది నిబంధనకు చెందినటువంటి వచనం. చూడండి. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. చూస్తున్నారా? అబ్రహాము గురించి కొన్ని మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము తన యొక్క ఊరు మెసొపొటేమియాలో కల్దీయుల దేశంలో ఊరు అనేటి పట్టణంలో అతని 65వ సంవత్సరమున సుమారుగా అతడు దేవుని చేత పిలువబడ్డాడు. అతడు తన తండ్రిని, తన అన్నగారి యొక్క కుమారుడైన లోతును భార్యను వెంటబెట్టుకొని కనాను వెళ్ళుటకు ప్రయాణమై వచ్చాడు. హారాను వరకు వచ్చి అక్కడ 10 సంవత్సరముల పాటు ఉన్నాడు. అతని తండ్రి యొక్క అనారోగ్య కారణాలు అయి ఉండి ఉండవచ్చును. యూఫ్రటీసు నది దాటక మునుపు అతని తండ్రి తెరహు హారానులో మృతి పొందాడు. అప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 75 సంవత్సరాలు. ఆ 75వ ఏట అబ్రహాము
తన యొక్క అన్నగారి కుమారుడైనటువంటి లోతును తన భార్య అయిన శారాను వెంటబెట్టుకుని కనాను దేశానికి ప్రయాణమై వచ్చాడు. కనుక అతడు అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మనకు కనిపిస్తుంది. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా, సంతానం ఇస్తాడు అనేది వాగ్దానం. సో అక్కడికి వచ్చిన తర్వాత 75 ఏట నుండి 100వ సంవత్సరం, అంటే 25 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాడు. ఈ మధ్యలో అబ్రహాము యొక్క భార్య శారా తాను ఐగుప్తు నుండి తీసుకుని వచ్చిన తన దాసి అయినటువంటి హాగరును అబ్రహామునకు ఇచ్చి వారి చేత సంతానం పొంది దేవుడు ఇస్తున్నాడేమో అనే భ్రమకెళ్ళింది. ఆ కారణం చేత అబ్రహాము హాగరుతో వెళ్ళి ఇష్మాయేలుని కన్నాడు. అతని 86వ ఏట, అంటే వాళ్ళు 75వ సంవత్సరంలో కనానుకు వచ్చిన తర్వాత వారి కొద్ది కాలానికి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది కరువు కారణం చేత. అక్కడ నుండి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో శారాను బట్టి అబ్రహామునకు ఇచ్చినటువంటి బహుమానాల్లో హాగర్ అనేటువంటి పని ఆమె కూడా ఉంది. హాగరు దాసి, శారా గారికి దాసి. కనుక శారా యొక్క మాట చొప్పున విని అబ్రహాము దేవుడు చెప్పిన వాగ్దానపు నెరవేర్పు విషయంలో ఎదురు చూడటం మాని హాగరుతో వెళ్ళాడు. ఆ కారణం చేత ఇష్మాయేలు పుట్టాడు. అప్పుడు అబ్రహాము యొక్క వయసు 86 సంవత్సరాలు. ఆ తర్వాత 13 సంవత్సరాలకు అనగా అబ్రహామునకు 99 సంవత్సరాలు, ఇష్మాయేలుకు 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 సంవత్సరాలు అయి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు సున్నతి గుర్చని రాసింది. కనుక ఆదికాండం 17వ అధ్యాయంలో సున్నతి గుర్చి చెప్పాడు. మరలా సున్నతి అయిన తరువాత కుమారుడైన ఇస్సాకును గుర్చిన వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేశాడు. 17వ అధ్యాయం 21వ వచనంలో ఇస్సాకును గురించి జ్ఞాపకం చేశాడు. మీరు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము యొక్క కుమారుడు అన్నప్పుడు ఇస్సాకు మాత్రమే సున్నతి చేయబడిన తరువాత పుట్టినవాడు. సున్నతి చేయబడక మునుపు అబ్రహామునకు 86వ ఏట అబ్రహాం ఇంకా సున్నతి నిబంధన క్రిందకు వెళ్ళక ముందే నిబంధనలో లేనప్పుడు కన్నవాడు ఇష్మాయేలు. అందుకే అతడు నిబంధన క్రిందకు రాడు. దేవుని యొక్క నిబంధన నీ సంతానము ద్వారా ఈ లోక వంశాలను ఆశీర్వదిస్తాననేటువంటి ఆ వాగ్దానం ఉన్నదే, అది సున్నతి పొందిన తరువాత పుట్టిన ఇస్సాకునకు వర్తిస్తుంది తప్ప ఇష్మాయేలు గారికి వర్తించదు. ఎందుకంటే ఇష్మాయేలును అబ్రహాము కన్నప్పుడు అతనికి సున్నతి లేదు. సున్నతి నిబంధన గురుతు. సున్నతి ఆచరించి దేవునితో నిబంధన చేసుకున్నాడు అబ్రహాము. కనుక అబ్రహాము నిబంధన చేసుకున్న తరువాత స్వజనాంగంగా లెక్కించబడ్డాడు దేవునికి. ఇది మనం మర్చిపోకూడదు. 17వ అధ్యాయం 22వ వచనంలో ఇస్సాకుతో నీ నిబంధన స్థిరపరుస్తాను అని దేవుడు స్వయంగా అబ్రహాముకు ప్రకటన చేశాడు. ఇష్మాయేలుతో కాదు నీ నిబంధన నేను స్థిరపరిచేది, ఇస్సాకు నీకు పుట్టబోవు కుమారునితో నిబంధన నేను స్థిరపరుస్తానన్నాడు. 99వ ఏట అబ్రహాము సున్నతి పొందిన తరువాత ఇమ్మీడియట్గా శారా గర్భవతి అయ్యింది. 100వ సంవత్సరంలో అబ్రహాము ఇస్సాకునకు జన్మనిచ్చాడు, తండ్రిగా ఉన్నాడు. శారా 90వ ఏట ఇస్సాకును కన్నింది. 17వ అధ్యాయం ఆదికాండం 23వ వచనంలో అబ్రహాము ఇష్మాయేలు ఒకే దినమున సున్నతి పొందారు
వారితో పాటు అతని ఇంట ఉన్నటువంటి దాసులు, అనగా వెండి చేత కొనబడినటువంటి వారు, అతని ఇంట పుట్టినటువంటి వారు, వారంతా కూడాను ఒకే దినాన వారు సున్నతి పొందారు. అప్పుడు ఇష్మాయేలు వయసు 13, అబ్రహాము వయసు 99. సో 17వ అధ్యాయం 10వ వచనంలో దేవుని ఆజ్ఞ సున్నతి నిబంధనగా ఉంటుందని, 8 దినముల వయస్సు వచ్చిన ప్రతివాడు కూడా అబ్రహాము ఇంట సున్నతి పొందాలి. శిశువుగా ఉన్నప్పుడే సున్నతి పొందాలని అబ్రహామునకు దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగానే ఇస్సాకునకు 8వ దినమున సున్నతి చేయించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువునకు కూడా 8వ దినమున సున్నతి చేసినట్లుగా సువార్తలలో మనకు వ్రాయబడి కనిపిస్తుంది. 8 వచనాలు మనం చదువుకున్నాము. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు యొక్క 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసెను. అప్పటి నుండి కూడా ఇజ్రాయేలీయులలో సున్నతి ప్రారంభమైంది. ఇది మనం గుర్తించాలి. ఇక 9వ వచనం మొదలుకొని 16వ వచనము వరకు ఉన్న వాక్య భాగం ఐగుప్తు దేశములో ఉన్నటువంటి యోసేపు యాకోబుల చరిత్ర. ఈ యోసేపు యాకోబుల చరిత్ర మనకు ఆదికాండము గ్రంథం 37వ అధ్యాయం 28 నుండి కనిపిస్తుంది. అలాగే 41వ అధ్యాయం మొదలు నుండి 50వ అధ్యాయం చివరి వరకు కూడా చూస్తే యాకోబు యొక్క సంతానం ఐగుప్తు దేశంలో నివాసం ఉన్నట్లుగా కనబడుతుంది. తర్వాత ఈ ఐగుప్తు దేశంలోనే యాకోబు మృతి పొందాడు. కానీ అతని యొక్క మాట చొప్పున యోసేపు యాకోబు యొక్క మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళా మక్పేలాలో అబ్రహాము ఇస్సాకులు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడ సమాధి చేశాడు. ఈ హిస్టరీ అంతా కూడా తెలుసుకుంటే మధురంగా ఉంటుందని మనవి చేస్తున్నాను. ఇక 9 నుండి 16 వచనాల మధ్య ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇది మనకు ఐగుప్తులో దేవుని యొక్క జనాంగం యొక్క వివరాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి, ఆ గోత్రకర్తలు అంటే యోసేపు యొక్క అన్నదమ్ములు అసూయపడి యోసేపును ఐగుప్తులోని పోవటానికి అమ్మివేశారు. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నింటినీ తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు అతని ఇంటి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. గమనిస్తున్నారా? ఫరోకి వచ్చినటువంటి కలలకు యోసేపు చెప్పినటువంటి భావములను బట్టి అతడు కన్విన్స్ అయ్యాడు. ఏమిటి ఆ కలలు? భయంకరమైనటువంటి కరువును ఎదుర్కొనటానికి విస్తారమైనటువంటి పంట. మొదట విస్తారమైనటువంటి పంట 7 సంవత్సరాలు, ఆ తర్వాత విస్తారమైనటువంటి కరువు మరొక 7 సంవత్సరాలు. కాబట్టి విస్తారమైన పంట వచ్చినప్పుడు ఆ పంటను ప్రొక్యూర్ చేసి గిడ్డంగులలో దాచి కరువు వచ్చిన తర్వాత దేశము నాశనం కాకుండా ఉండటానికి ఆ యొక్క ధాన్యాన్ని అమ్మటం ద్వారా దేశాన్ని కరువు నుండి రక్షించవచ్చు అనేటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి భావము కలకు యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పినటువంటి దానిని బట్టి ఫరో ముగ్ధుడయ్యాడు. అంతేకాకుండా మనకు ఆదికాండం 40వ అధ్యాయంలో యోసేపు చెరసాలలో ఉన్నట్లుగా కనబడుతుంది. 39వ అధ్యాయంలో అన్నదమ్ములు యోసేపును తీసుకొని వెళ్ళి అక్కడ ఇష్మాయేలీయులకు అమ్మివేసినట్లుగా మనకు కనబడుతుంది. ఆ తరువాత అతడు ఫొతేఫరు ఇంటకు అమ్మివేసినట్టుగా కనబడుతుంది. ఫొతేఫరు భార్య అతనిని శోధించగా అతడు ఒప్పకపోయినందున ఆమె ఆగ్రహం చెంది భర్తకు చెప్పినటువంటి అబద్ధాలను బట్టి అతడు చెరసాలకు పంపించటం జరిగినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు ఆ చెరసాల అధిపతికి యోసేపు పట్ల కటాక్షం ఇచ్చినందున
యోసేపు తన చెరసాలను ఇంటిగా మార్చుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. 40వ అధ్యాయంలో ఫరో యొక్క పనివారిలో పానదాయకుడు, భక్షదాయకుడు వారు నేరారోపణ చేయబడిన వారై యోసేపు ఉన్న చెరసాలకు రావటం, యోసేపు వారికి పరిచర్య చేసేటువంటి వాడిగా నియమించబడటం, అదే రాత్రి వారికి కలలు రావటం, ఆ కలల భావం యోసేపు వారికి చెప్పటం, దాని చొప్పున పానదాయకుని ఉద్యోగం తిరిగి అతనికి రావటం, భక్షకారుణ్ణి ఉరితీసి చంపేసేయటం. తర్వాత 2 సంవత్సరాలు ఆ పానదాయకుడు యోసేపుని గురించి మరిచిపోయాడు. దేవుని యొక్క సంకల్పకాలము బయలుపడినప్పుడు ఫరోకు దేవుడు కలలనిచ్చాడు. ఆ కలల చేత కలవరం పొందినటువంటి ఫరో యోసేపు చేత దాని యొక్క వివరణను పానదాయకుని చేత తెలుసుకుని అతన్ని పిలిపించి పొందినట్లుగా మనకు చరిత్ర కనిపిస్తుంది. ఈ విధంగా యోసేపును దేవుడు ఐగుప్తు దేశం అంతటి మీద కూడా నియమించాడు ఫరో అని. అతడికి వ్యతిరేకంగా కాలునైన చెయ్యినైన ఎవరు ఎత్తకూడదని చెప్పి ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. జప్నప్పనేహు అనేటువంటి పేరు ఐగుప్తు నేమ్ యోసేపుకు ఫరో ఇచ్చినట్లుగా కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో సూక్ష్మంగా అంత పెద్ద హిస్టరీని 1-2 సెంటెన్సెస్లో మనకు తెలియచేస్తున్నాడు స్టెఫెన్. దేవుడు అతనికి తోడై ఉండి, అర్థం చేసుకోండి, దేవుడు అతనికి తోడై ఉండి, వాళ్ళ చరిత్ర అదైతే ఏమిటి మనకి వాళ్ళ ఉపయోగం, మనకేమిటి దేవుడు అంటే, దేవుడు తన సంకల్పం చొప్పున ఏర్పరచుకున్నటువంటి వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు కంట్రోల్ కలిగి ఉన్నాడు. తానే జరిగిస్తున్నాడు. తాను యోసేపునకు తోడై ఉన్నాడు. అలాగే ఈ దినాన మీ జీవితాల్లో కూడాను మిమ్మలను దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక మీ జీవితంలో సంభవిస్తున్నటువంటి వాటన్నింటి యొక్క విషయాలలో దేవుడు కంట్రోల్ కలిగి ఉన్నాడు. దానిని తానే మీ పట్ల నడిపిస్తున్నాడు. కనుక మీ దేవుడు మిమ్మలను కూడా శ్రమ నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు. మిమ్మలను హెచ్చించున్నట్లు దయను జ్ఞానమును కూడా మీకు అనుగ్రహించేటువంటి దేవుడు. మిమ్మలను నియమించేటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన తన చేతుల్లో ఉంచుకున్నవాడే. యాకోబు ఐగుప్తుకు వెళ్ళాలి అంటే యోసేపును ముందుగా ఐగుప్తుకు చేర్చి అక్కడ అతనిని ప్రధానమంత్రి స్థాయిలో ఉంచి అతని చేత యాకోబును ఐగుప్తుకు తీసుకుని వచ్చేటట్లుగా కరువును అనుగ్రహించి భౌగోళిక పరిస్థితులను, భౌతిక పరిస్థితులను అనుకూలపరిచి యాకోబును ఐగుప్తుకు దేవుడు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చే ముందు యాకోబుతో స్వయంగా చెప్పాడు దేవుడు, నేను కూడా నీతో పాటు ఐగుప్తు దేశానికి వస్తున్నానని చెప్పాడు. ఐగుప్తు దేశంలో యోసేపు ప్రధాని కనుక ఫరో అతని కుటుంబానికి రాజమర్యాదలు చేశాడు. గోషెన్ అనేటువంటి ప్రాంతాన్ని వారి నివాసానికి బెస్ట్ ప్లేస్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తులో శ్రేష్ఠ స్థలం గోషెన్ ప్రాంతం, దాన్ని వారి నివాసానికి అని చెప్పి ఇచ్చాడు. చూడండి, దేవుడు తన ప్రజలను ఎట్లా తన ప్రణాళిక చొప్పున తీసుకెళ్తున్నాడో మీకు అర్థమైతే అదే ప్రణాళిక ఈ కాలంలో మీ జీవితంలో కూడా ఆయన కలిగి ఉన్నాడు. దాని ప్రకారం ఆయన తీసుకుని వెళ్తాడు. నా 33-34 సంవత్సరాల సేవా పరిచర్యలో నేను చెప్పగలుగుదును, ఆయన తన ప్రణాళికను నా జీవితంలో నెరవేరుస్తూ వెళ్ళినప్పుడు ఆయన పోషణ, ఆయన భద్రత, ఆయన సంకల్పము నేను కనులారా వీక్షించగలిగాను. గాడ్ ఈజ్ విత్ మీ ఇన్ ఆల్ దీస్ 34 years అనేది నేను సాక్ష్యం ఇయ్యగలను. ఎవ్రీ డే ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ ప్రెజెన్స్ అండ్ ప్రొవిజన్. ఆయన సన్నిధిని, ఆయన వనరులను నేను వ్యక్తిగతంగా అనుదినము అనుభవిస్తున్న వానిగా, ఒక సేవకునిగా నేను మీ ఎదుట సాక్షిగా నిలిచి ఉన్నానని సవినయంగా నేను మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఐగుప్తు దేశమంతటిని, కనాను దేశమంతటిని కరువును బహుశ్రమయు వచ్చును గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యం గలదని యాకోబు విని
మన పితరులను అక్కడికి మొదటిసారి పంపాడు. ఆ మొదటిసారి పంపినప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టాడు, కానీ యోసేపును వారు గుర్తుపట్టలేదు. ఎందుకంటే యోసేపు యవ్వనుడిగా ఉన్నప్పుడు, టీనేజర్గా ఉన్నప్పుడు వారు అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. కానీ అతడు రాజు అయిన తరువాత, అతడు ప్రధానమంత్రి అయిన తరువాత అతడు 30వ ఏట ప్రధాని అయ్యాడు. మొదటి 7 సంవత్సరాలు విస్తారమైన పంట, అంటే 37 సంవత్సరాలు. ఆ తరువాత 7 సంవత్సరాల కరువు, అంటే ఇంచుమించుగా సుమారు 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 20 సంవత్సరాలు అయ్యింది ఈ యొక్క యాకోబు కుమారులు 10 మంది కూడాను యోసేపు గారిని చూచి. కాబట్టి గ్రోనప్ బాయ్ కాబట్టి పెరిగి ఉన్నాడు కనుక అతడిని వారు గుర్తుపట్టలేదు. మనకి 42వ అధ్యాయంలో కరువు వచ్చినప్పుడు మొట్టమొదట యాకోబు కుమారులు ఆ ధాన్యం తీసుకొని రావటానికి 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనటానికి వచ్చారని చెప్పి యోసేపుకు తెలిసింది. అంటే యోసేపుకు అర్థమైంది వచ్చిన వారు తన సహోదరులు. ఎందుకంటే 20 ఇయర్స్లో ఎల్డర్స్లో పెద్దవాళ్లలో మార్పు రాదు పెద్దగా. బాల్యంలో ఉన్నవారైతే శరీరంలో మార్పులు వస్తాయి, కానీ ఆల్రెడీ గ్రోనప్ పెద్దవారు అయిపోయిన వారికి ఏమి మార్పులు వస్తాయి? మొక్క కవళికల్లో పెద్ద మార్పులు ఏమి రావు. వయసు రీత్యా వచ్చే మార్పులే కానీ విపరీత మార్పులు ఏమంటావు. కనుక వారిని గుర్తుపట్టేశాడు. వాళ్లకు సంచులలో ఆహారం, ఆ తర్వాత అతని యొక్క వ్యక్తిగత శాలరీ నుండి ఆ మనీ రీబ్యాక్ చేయటం, వాళ్ళల్లో ఒకడిని తన యొద్ద బందీగా ఉంచుకొని, బెన్యామీన్ అనేటువంటి వాడిని మీరు తీసుకొచ్చి నాకు ప్రజెంట్ చేస్తేనే తప్ప ఈ షిమ్యోన్ అనే అతన్ని నేను మీకు వెనక్కి ఇవ్వనని చెప్పి భీష్మించుకోవటం, ఇదంతా 42వ అధ్యాయంలో కనపడింది. యాకోబు చాలా దుఃఖపడ్డాడు. ఇది మొదటి పర్యాయం వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళి ఆహారం తెచ్చుకున్నారు. ఇంకా కరువు పెరిగిపోయింది, ఇంకా ఆహారం అవసరమైంది. కానీ యాకోబు తన పిల్లలను మరలా 2వ పర్యాయం ఐగుప్తు పంపడానికి ఇష్టపడటం లేదు. అప్పుడు ఆ దేశమందు కరువు భారంగా ఉన్నది. వారు తెచ్చిన ధాన్యమంతా తినివేశారు. మరలా వెళ్ళి కొంచెం ఆహారం కొనండి అని యాకోబు తన యొక్క కుమారులతో చెప్పినప్పుడు యోదా అతనిని చూచి, ఆ మనుష్యుడు అంటే యోసేపు, మీ తమ్ముడు మీతో ఉంటే కానీ మీరు నా ముఖం చూడొద్దని చెప్పాడు. కాబట్టి మేము వెళ్ళాలి అంటే బెన్యామీనును పంపించాల్సిందే. మేము మా పిల్లలు బతకాలి అంటే కనుక ఇది జరగాలంటే ఇక యాకోబు ఏమీ చేయలేని పరిస్థితి మధ్యలో బెన్యామీనుని వారితో పంపడానికి ఇష్టపడి, బెన్యామీనును పంపుతున్నప్పుడే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన బహుమానాలు ఐగుప్తు ప్రధానమంత్రికి పంపిస్తున్నాడు. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో ఇట్లా అన్నాడు. ఆదికాండం 43:11 నుంచి చదువుతున్నాను. మీరు ఇలా చేయండి, ఈ దేశమందు ప్రసిద్ధమైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళములు, పిశాచకాయలు, బాదంకాయలు మీరు మీ గోనెల నిండా తీసుకుని వెళ్ళి ఆ మనుషునికి కానుకలుగా ఇవ్వండి. రెట్టింపు రోకలు మీరు తీసుకోండి. ఎందుకంటే పోయినసారి మీ రోకలు మీకు ఇచ్చేసాడు కదా, అవి మళ్ళీ రిటర్న్ బ్యాక్, మళ్ళీ వారికి చెబుతున్నాడు వెనక్కి ఇచ్చేసేయండి, రెట్టింపు రోకలు పట్టుకెళ్ళండి. కాబట్టి మీరు వాటిని వెనక్కి ఇచ్చేసేయండి. ఒకవేళ అది పొరపాటున మీకు వచ్చి ఉండొచ్చు ఆ డబ్బు, మీ తమ్ముని తీసుకొని వెళ్ళండి ఆ మనుషుని దగ్గరికి. సర్వశక్తుడకు దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక అని చెప్పాడు. ఒకవేళ అతనికి కోపం వచ్చి మీలో ఎవరినైనా చంపేస్తే, ఐగుప్తు చట్టాలు వేరు. ఐగుప్తులో ప్రధానమంత్రి అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఒకవేళ కనుక ఏదైనా జరగకూడదు జరిగితే నేను పుత్రహీనుడిని అయిపోతాను. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా పోతే
నేను పుత్రహీనుడిని అయిపోతాను, అయితే అవుతాను గాక, మిగిలిన వారిని బ్రతికించుకోవటానికి నాకు చాయిస్ లేదని చెప్పి యాకోబు వారిని పంపించాడు. ఆ మనుషులు యోసేపు ఇంటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు కలిసి భోజనం చేశారు. యోసేపు వారిని గుర్తుపట్టి వారితో తను పరిచయం చేసుకొని ఏడ్చాడు. వారందరూ కౌగిలించుకొని దుఃఖపడి ఆశ్చర్యపడ్డారు. ఈ ఈ వృత్తాంతం అంతా కూడాను 44వ అధ్యాయంలో కనబడుతుంది. ఇలాగన వరుసగా 50వ అధ్యాయం వరకు మనం చూస్తున్నప్పుడు వారి యొక్క చరిత్ర ఇక్కడ వ్రాయబడింది. రెండోసారి వారు వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తనకు తెలియజేసుకున్నాడు. యోసేపు యొక్క వంశము ఫరోకు తెలిసిపోయింది. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. ఇక్కడ కొంచెం వివరణ మీకు కావాలి. వాస్తవంగా ఆదికాండంలో యాకోబు యొక్క సంతానం ఐగుప్తుకు వచ్చిన వారి సంఖ్య 66 మాత్రమే. కానీ 70 మందిగా ఎందుకు చెబుతారంటే యాకోబు, యోసేపు, యోసేపు 2 కుమారులు ఎఫ్రాయిం, మనష్షేలు కలిపితే 70 మంది లెక్క. అయితే ఇక్కడ 75 మంది అన్నారు. 75 మంది అన్నప్పుడు 75 మంది అని అన్నప్పుడు మనకు తెలియచేయబడిన వివరం ఏమిటంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు యాకోబు యొక్క కుమారులకు వివాహాలయ్యాయి. 10 మందికి వివాహాలయ్యాయి. అందులో ఒకరు మరణించగా 9 మంది భార్యలు ఉన్నారు. 66 + 9 75గా చెబుతారు. 2 విధానాలు ఉన్నాయి ఇక్కడ, 2 వివరణలు ఉన్నాయి చరిత్రలో. 66 మందితో పాటు 9 మంది భార్యలను కూడా లెక్కిస్తే 75 అయ్యారని ఒకటి చెబితే, రెండవ వర్ణన ఏమని చెప్పారంటే ఈ 70 మంది కాక అనగా 66 మంది పురుషులతో పాటు యోసేపు, యాకోబు, ఎఫ్రాయిము, మనష్షేలతో పాటుగా ఎఫ్రాయిము, మనష్షేల యొక్క కుమారులను ఒక 5గురిని తీసుకున్నారు. తీసుకొని వీరు 75 మంది అని లెక్కించటం జరిగింది. 75 మంది అని లెక్కించటం జరిగింది. ఇది మనము ఇక్కడ తెలుసుకోవాలి. 15వ వచనం, యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములో హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిని. ఇది మక్పేల గుహలో యాకోబుని పాతిపెట్టారు. యోసేపు యాకోబుని పాతిపెట్టి మరల అన్నదమ్ములు తీసుకొని వెనక్కి వెళ్ళాడు. ఎందుకంటే ఫరోను అడిగి అక్కడ బండ్లను తీసుకొని వైద్యులను తీసుకొని వచ్చాడు కదా. లాంగెస్ట్ ప్రొసెషన్, ఫ్యూనరల్ ప్రొసెషన్ అక్కడ కనపడింది. ఆ దినాన వారు ఏడ్చినటువంటి ఏడ్పు దూర ప్రాంతం వినపడింది. ఆబేల్ మిస్రాయిము, ఐగుప్తులోని దుఃఖము. మిస్రాయిం అంటే ఐగుప్తు, ఆబేల్ అంటే దుఃఖము. ఐగుప్తు దుఃఖము అంటే ఐగుప్తు దేశం అంతా దుఃఖంలో మునిగిపోయింది. వారు ఏడ్చినటువంటి ఏడ్పు బహు దూర ప్రాంతం వినపడింది అని చెప్పి వ్రాస్తాడు ఆదికాండంలో. కాబట్టి యాకోబు యొక్క మరణము, అతడు సమాధి మనకు 16వ వచనంలో చెప్పబడింది. ఇక 17 నుండి 19 వచనాల మధ్య ఐగుప్తు చెరను గురించి చెప్పాడు. చదువుతాను చూడండి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినప్పుడు ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. వాగ్దానము అనుగ్రహించినటువంటి కాలము వచ్చినప్పుడు, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, టైమ్ బౌండ్ యాక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు కాలపరమైనటువంటి క్రియలు చేస్తున్నాడు. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారు. నా పరాయి దేశం పేరు ఐగుప్తు అని మనకు అర్థమైంది. యాకోబును దేవుడు ఐగుప్తుకు తీసుకొచ్చాడు. అంతకంటే ముందు యోసేపును తీసుకొచ్చాడు.
యోసేపును ఎరుగని రాజు ఐగుప్తును పరిపాలిస్తున్నాడని నిర్గమకాండము 1వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి 400 సంవత్సరాలు వచ్చేటప్పటికి జరిగినటువంటివి సందర్భము ఏమిటి అని అనగా, ఐగుప్తులో విస్తారముగా ప్రజలు అభివృద్ధి పొందారు. అది ఫరోకి ఆటంకమైంది. ఏమిటి, ఇంత జనాభా విస్తృతంగా పెరిగిపోతున్నారు ఇజ్రాయేలీయులు. ఐగుప్తీయుల జనసంఖ్యతో పోలిస్తే ఇశ్రాయేలీయులు మల్టిపుల్గా అభివృద్ధి చెందిపోతున్నారు. అందుకనే వారిని ఆపటం కొరకు యోసేపును ఎరుగనటువంటి రాజు అయినటువంటి ఫారో ఒక చట్టం తెచ్చాడు. ఏమిటంటే ఇశ్రాయేలీయులలో పుట్టినటువంటి ఆడపిల్లలను బ్రతకనిచ్చి మగపిల్లలను చంపేమన్నాడు. అక్కడే మోషే ఆ ఆజ్ఞ ఉన్నటువంటి సమయంలోనే పుట్టాడు. ఆ సందర్భంలో షిఫ్రా పూయా అనేటువంటి 2 మంత్రసానులు వాళ్ళు హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగపిల్లలను దయతో బ్రతకనిచ్చి ఫరో ఎంక్వైరీ చేసినప్పుడు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారు, మేము వెళ్ళేటప్పటికే వారు డెలివరీ అయి బిడ్డలను దాచేశారు అని చెప్పి తప్పించుకున్నారు. దేవుడు వారు చేసిన మేలును బట్టి వారి కుటుంబాలను ఆశీర్వదించాడు. ఐగుప్తు మంత్రసానుల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పి నిర్గమకాండం 1వ అధ్యాయం సాక్ష్యం చెబుతోంది మనకు. కనుక ఆ సందర్భంలోనే మోషే పుట్టాడు. ఆ చెరలో విస్తారంగా జనసంఖ్య పెరిగిపోయారు. యోసేపును ఎరిగినటువంటి వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. ఇతడు మన వంశస్థుల పట్ల కఠినముగా కపటముగా ప్రవర్తించాడు. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధ పెట్టాడు. ఆ కాలమందే మోషే పుట్టాడు. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకుంది. నిర్గమకాండంలో మనకు 1వ అధ్యాయాల్లోనే మోషే యొక్క జననంతో పాటుగా 2వ అధ్యాయంలో మోషే జననం కనపడుతుంది. నిర్గమకాండంలో లేవీ కుటుంబాలకు చెందినటువంటి అమ్రాము యాకేబెదు అనేటువంటి దంపతులకు 3వ సంతానంగా మోషే పుట్టాడు. మొదటి సంతానముగా మహిళ మనకు మిరియాము అనే ఆమె కనబడుతుంది. రెండవ సంతానం మొదటివాడు అహరోను పురుషులలో, ఆ తరువాత మోషే చాలా సుందరుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే అతన్ని 3 మాసాలు రహస్యంగా దాచారు. ఆ తర్వాత దాయలేకపోయారు. ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో ఉంచి ఏమవుతుందో చూడటానికి మిరియాము కాపలాగా ఉంది. అప్పుడు స్నానానికని వచ్చినటువంటి ఫరో కుమార్తె ఆ చిన్నపిల్లవాని యొక్క ఏడ్పును విని పనివాడిని పంపించి ఆ బేబీని తెప్పించి ఆ పిల్లవాడు సుందరుడిగా ఉండటం చూచి దాసులలో ఒక కుటుంబంలో ఉన్నవాడే అని గుర్తించి కూడా ఆమె అతనిని తన యొక్క కుమారునిగా పెంచుకోవటానికి రాజసౌధానికి తీసుకెళ్లారు. అక్కడనే మోషే సకల ఐగుప్తు విద్యలయందు ప్రావీణ్యుడిగా ఎదిగాడు. అతని యొక్క 40వ సంవత్సరం వచ్చేటప్పటికి అతనికి తాను దాసుల కుటుంబానికి చెందినవాడు అనేటువంటి విషయం తెలియచేయబడుతుంది. ఇదంతా కూడాను మోషేను గుర్చినటువంటి చరిత్ర ఐగుప్తులో ఏం జరిగిందో రాస్తున్నాడు. 17 నుంచి 19 వరకు మనం చదువుకున్నట్లయితే, ఆ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని పితరులను బాధ పెట్టాడు. 20 నుంచి 22లో మోషే మొదటి 40 సంవత్సరాల ఎడ్యుకేషన్, 2వ అధ్యాయం 10వ వచనం నిర్గమకాండం ఇది మనకు తెలియజేస్తుంది. మోషే యొక్క 120 సంవత్సరాల జీవిత కాలాన్ని 3 భాగాలుగా ఒక్కొక్కటి 40 సంవత్సరాలుగా విభజించుకోవచ్చు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క పెంపుడు కుమారుడిగా పెరగటం మరియు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి సకల విద్యలలో ప్రావీణ్యుడు అవటం, అది మొదటి స్టేజ్. రెండవ స్టేజ్ సెకండ్ 40 ఇయర్స్
మిద్యానులో అతడు దేవుని చేత దేవుని పని కొరకు సిద్ధపరచబడుట, మామగారైనటువంటి ఇత్రో గారి యొక్క మందలను మేపటం, ఇద్దరు కుమారులను అక్కడ అతడు వివాహం చేసుకున్న సిప్పోరా యందు కనడం. ఇది సెకండ్ 40 ఇయర్స్లో. ఇక థర్డ్ 40 ఇయర్స్లో ఐగుప్తు నుంచి దేవుని ప్రజలను విడిపించి వారిని అరణ్య యాత్ర చేయించడం. ఈ 40 సంవత్సరాలను కలపటం చూస్తే మొదటి 40 సంవత్సరాల ముగింపులో మిద్యానుకు వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. అంటే సెకండ్ 40 ఇయర్స్కి మూలమైనటువంటి సందర్భం, ఐగుప్తు దేశంలో తన స్వజాతీయుడు, తన సొంతవాడు తనను బెదిరించటం కారణం చేత ఫరోకి అతడు చేసిన ఒక హత్యను గూర్చిన భయాన్ని కలగడం చేత మోషే మిద్యానుకు పారిపోయాడు. ఆ తర్వాత థర్డ్ 40 ఇయర్స్లోకి ఎంటర్ అవటానికి, అంటే ఈజిప్టుకు తిరిగి వెళ్ళి ఇజ్రాయేలీలను విడిపించి ఫరో చేతి నుండి వాళ్ళను ఎర్ర సముద్ర మార్గం నడిపింపచేసి, ఎర్ర సముద్రం దాటింపచేసి, అరణ్య యాత్రలో ప్రవేశింపచేసి, దానిలో మోయాబు మైదానాల వరకు నడిపించటం అనేటువంటి చివరి 40 ఏళ్ళు, రెండవ 40 సంవత్సరాల్లో ముగింపు భాగంలో అతని 80వ ఏట హోరేబు పర్వతం దగ్గర ఒక పొదలో కనపడిన దేవదూత ప్రత్యక్షత, దేవుడు అక్కడ అతనితో మాట్లాడటం. ఇలాగా మనం చూస్తున్నప్పుడు అతని 340 120 సంవత్సరాల జీవితం కనపడుతుంది. దానిని అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 20 నుండి 22 మధ్య మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో విద్యాభ్యాసం, 23 నుండి 28 మధ్య రెండవ 40లో ప్రవేశించటానికి మోషే తన సొంత జాతి వారి చేత తృణీకరించబడటం. ఇది నిర్గమాకాండం 2వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. అలాగే 29వ వచనం నుంచి 34వ వచనం వరకు మోషే మిద్యానులో 40 సంవత్సరాలు దేవుని చేత ట్రైనింగ్ పొందటం, దర్శనం పొందటం, వివరాలు పొందటం అన్నీ కూడా నిర్గమ 2 అధ్యాయం 15 వచనం నుండి 4వ అధ్యాయం 31వ వచనం వరకు. అలాగే 35వ వచనం నుండి 41వ వచనం వరకు అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో అరణ్య యాత్రలో ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలు దేవునికి మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి వచ్చినటువంటి వివరాలు. ఇవి నిర్గమకాండం 5వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా వ్రాయబడ్డాయి. తర్వాత సంఖ్యాకాండంలో కూడా 12 నుంచి 14 అధ్యాయాల మధ్య ఈ తిరుగుబాటు కనబడుతుంది మనకు. ఇలాగన మోషే యొక్క జీవితాన్ని గూర్చి మనకు 41 వచనాల వరకు కూడాను చెబుతూ వచ్చాడు. ఇవి వరుసగా చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలము? యోసేపును ఎరుగని ఫరో పరిపాలనా కాలము. సంఖ్యాపరంగా ఇజ్రాయేలీయులు 6 లక్షల కాల్బలంగా అభివృద్ధి చెందినటువంటి కాలం అది. విస్తారమైన జనసంఖ్యను చూచి ఫరో అసూయపడిన కాలమున మగపిల్లలను చంపమనేటువంటి ఆజ్ఞ ఫరో ఇచ్చిన కాలమున మోషే పుట్టెను. అతడు సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడును. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. 22వ వచనం వరకు ఐగుప్తులో మాటల యందును కార్యముల యందును, థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఈజిప్ట్ యూనివర్సిటీలు చాలా ప్రసిద్ధిగాంచినవి. ఇప్పటికీ కూడా విశ్వవ్యాప్తంగా ఈజిప్ట్ యూనివర్సిటీస్ చాలా ఏన్షియంట్ అండ్ ఫేమస్. కనుక అక్కడ సివిల్ ఇంజనీరింగ్ స్కిల్స్
మోషే ప్రత్యేకంగా పరిశీలనలో విద్యాభ్యాసం చేశాడని పండితులు చెబుతారు. ఎందుకంటే అతడే రామశేషు పట్టణాన్ని కట్టాడు. మనకు రామశేషు పట్టణం ఫరో కట్టినట్టున్నా కూడాను ఆర్కిటెక్ట్గా మోషే కనపడతాడు. కనుక మోషే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లో, థియరిటికల్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ మోర్ దాన్ స్కాలర్గా మనకు ఇక్కడ కనిపిస్తాడు. అది అతని మొదటి 40 ఇయర్స్లో. 23 నుంచి 28 మధ్య ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఉంది. అదేమిటంటే అతనికి 40 ఏండ్లు నిండటానికి దగ్గరకు వచ్చాయి. అప్పుడు ఇశ్రాయేలీలలో ఒక సహోదరుడును తన సహోదరులను చూడాలనేటువంటి బుద్ధి పుట్టెను. అండర్లైన్ చేసుకోండి. నేనైతే నా బైబిల్లో రౌండప్ చేసేసాను. బుద్ధి పుట్టెను, దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. సెకండ్ 40 ఇయర్స్లో మిద్యానికి వెళ్ళాలి అంటే ఒక సంభవం జరగాలి. ఆ సంభవం అతన్ని మిద్యానికి చేర్చాలి. ఆ సంభవం ఏమిటి అనగా అతనికి పుట్టిన బుద్ధి. అతడు తనంతట తాను చేసుకున్న ఒక పని. ఆ కారణం చేత అతడు మిద్యానికి వెళ్ళాల్సి వచ్చింది. ఏమిటి ఆ పని? అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేశాడు. ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని బాధ పెడుతుంటే ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతిపెట్టి ఇశ్రాయేలీయుడికి మేలు చేశాడు, తన సొంత జాతివాడని. ఆ తర్వాత తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహిస్తారని అతడు తలంచాడు, కానీ వారు గ్రహింపలేకపోయిరి. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. చాలా సందర్భాల్లో మోషే అనుకున్నట్లుగానే మనం కూడా అనుకుంటాం. ఇది దేవుని రైట్ టైం ఏమో, మన థింకింగ్ దేవుని పట్ల రైట్ విధానంలో ఉందేమో అని అనుకుంటాం. కానీ అలా కాదు. దేవుని యొక్క ప్రణాళిక భిన్నంగా ఉంటుంది. మనకు పుట్టిన బుద్ధి మరొక రకంగా ఉంటుంది. అందుకే సామెతల గ్రంథకర్త అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు. చాలా సందర్భాల్లో మన యొక్క వ్యక్తిగత వివేచన, వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగత భావాలు ఇవన్నీ కూడాను దేవుని యొక్క పనిలో ఇదేనేమో దేవుని చిత్తం అనేటువంటి ఒక భావనకు వెళ్ళేటట్లు చేస్తాయి. నన్ను దేవుడు ప్రత్యేకంగా ఆ దినాన బ్రతికించుకున్నాడంటే ఆజ్ఞ ఉన్నప్పటికీ, బాలులను చంపేటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ నన్ను రాజసౌధానికి చేర్చి దేవుడు బ్రతికించాడంటే తన ప్రజలను రక్షించుకోవటానికే అని భౌతికంగా ఒక్క ఇశ్రాయేలీని రక్షించి ఐగుప్తీయుడి నుంచి ఇదేనేమో నా రక్షణ కార్యం, ప్రజలు నన్ను ఒక లీడర్గా ఈజిప్ట్లో గుర్తిస్తారేమో అనుకున్నాడు. అప్పటికే ఈజిప్ట్లో చాలామంది ఇశ్రాయేలీయులు ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇశ్రాయేలీయుల విమోచనార్థం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడనేటువంటి భావానికి మోషే తనంతట తాను తనకు పుట్టిన బుద్ధి చొప్పున వెళ్ళాడు. అలా వెళ్ళటం వల్ల సంభవించింది ఏమిటి? మరునాడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, వాళ్ళు స్వజాతీయులు. అప్పుడు మోషే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యలారా మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయం చేసుకుంటున్నారని చెప్పి వారిని సమాధానపరచాలని చూచాడు. ఎందుకంటే తాను చేసిన కార్యాన్ని బట్టి తన లీడర్గా గుర్తిస్తారు అని, పెద్దరికం ఇస్తారని అనుకున్నాడు. అయినను ఆ పొరుగువానికి అన్యాయం చేసిన వాడు అన్నాడు, మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడు? హూ అపాయింటెడ్ యూ ఆన్ us? చట్టం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం ఫరోది. నువ్వు మా మధ్యన తీర్పరిగా రావటం ఏమిటి? అసలు నువ్వు మాకు అధికారివా? నీవు నిన్న ఐగుప్తీని చంపేశావు, నన్ను చంపేయాలని తలుస్తున్నావా అని అతనిని త్రోసిపుచ్చాడు. చూడండి, నువ్వు నిన్న ఐగుప్తీని చంపావు అన్నాడు అని అంటే ఇది ఫరోకి కనుక చెబితే నువ్వు తీర్పులోకి వస్తావు,
నువ్వు నాకు తీర్పు తీరుస్తావా అని బెదిరించాడు. ఆయనను అప్పుడు నీవు నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్ను చంపదలిచావా అన్నప్పుడు ఆ మోషే ఆ మాట విని పారిపోయాడు, మిద్యాన్ దేశంలో పరవాసుకున్నాడు. ఫరోకి భయపడ్డాడు, ఎందుకంటే ఐగుప్తీని చంపితే ఐగుప్తు చట్టాలు ఒప్పుకోవు, చంపేస్తారు. కానీ ఫరో ఆజ్ఞ ఇచ్చి మోషేను చంపమని ఆజ్ఞ ఇవ్వటానికి అవకాశం ఉంది కనుక మోషే భయపడ్డాడు. తన పిలుపుని గురించి పక్కన పెట్టేశాడు, తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి పారిపోయాడు. మిద్యాను దేశమునకు అతడు వెళ్ళిపోయి పారిపోయి అక్కడ పరవాసిగా ఉన్నాడు. అక్కడ 2 కుమారులను కన్నాడు. చూడండి, ఒక్క వచనంలో 40 years హిస్టరీ రాసేశాడు. ఏమిటై అతడు చేసిందంటే, మిద్యాను యొక్క యాజకుడైనటువంటి ఇత్రో గారు, రఘుయేలు అంటారు ఆయనకున్నటువంటి మందలను మేపుతూ అతని కుమార్తెలలో ఒకరైన సిపోరా గారిని వివాహం చేసుకొని గెర్షోమును ఎలెయాజరును కన్నాడు అక్కడ. కనుక అక్కడ మనకు 2 కుమారులను కన్నాడని వ్రాశాడు. 29 నుంచి 34 మధ్యలో ఇక మిద్యానులో దేవుడు అతన్ని ట్రైన్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఈజిప్ట్లో పవర్ఫుల్ పర్సన్గా తయారైనటువంటి మోషే మిద్యానులో పీస్ఫుల్ పర్సన్గా తయారయ్యాడు. దానికి 40 years పట్టింది. ఐఎమ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అనుకోవటానికి 40 ఏళ్ళు పడితే అతనికి ఐఎమ్ నథింగ్ అని అతను గ్రహించడానికి 40 ఏళ్ళు పట్టింది. దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సింది, వీఆర్ సంథింగ్ కాదు, వీఆర్ నథింగ్ అని తెలుసుకోవాలి. వీఆర్ నాట్ పవర్ఫుల్, వీఆర్ పీస్ఫుల్ పీపుల్. మనం శక్తివంతులం బలవంతులం అని మనం అనుకోము, మనము సామాన్యులం అని మనం తెలుసుకుంటాం. మన దేవుడు శక్తిమంతుడు, మనం కాదు శక్తిమంతులు. ఆ అవగాహన రావాలి మనలో. నేనే పాటి వాడిని, నాకు యోగ్యత లేదు, నా దేవుడు యోగ్యుడు అనే భావనకు మనం రావాలి. ఇక మనకు ఇక్కడ వ్రాయబడినటువంటి వచనాలలో 30వ వచనం నుండి చదువుతున్నప్పుడు 40 ఏండ్లు అయిపోయినాక సంభవించినటువంటిది. 40 ఏండ్లు అయ్యాయి. ఇక ఆయన సెకండ్ ఫేజ్ నుండి థర్డ్ ఫేజ్లోకి వెళ్ళాలి, థర్డ్ 40లోకి వెళ్ళాలి అంటే ఒక సంభవం వచ్చింది. అక్కడ ఐగుప్తులో 40 ఏండ్లకి ఎట్లా అయితే సహోదరుల చేత భయం కలిగి పారిపోయి వచ్చాడో, అట్లాగే ఇక్కడ కూడా ఒక సంభవం, అదేమిటంటే దేవుని పిలుపు అతనికి వచ్చింది. అతడు మిద్యానులో అరణ్యంలో మామగారి మందలను మేపుతూ ఉండేవాడు ఆ ఎడారి ప్రాంతంలో. అట్లాంటప్పుడు ఒక పొద కనిపిస్తుంది, పర్వతారణ్యము, సీనాయి పర్వతారణ్యం, హోరేబు కొండ మీద ఒక పొద కనిపించింది. ఆ పొదలో అగ్నిజ్వాల ఉంది. ఆ అగ్నిజ్వాల ఏమిటి, దాని వింత ఏమిటి, దాన్ని చూద్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ ఆ పొద తగలబట్టం లేదు, కానీ మండిపోతోంది. ఇది వింత అని అక్కడికి వెళ్ళేప్పటికీ ఆ పొదలో నుండి దేవుని యొక్క దూత యొక్క స్వరం వినపడుతుంది. తాను దేవునిగా ప్రకటించుకున్నాడు, దేవుని దూతగా వివరించబడ్డాడు, దేవునిగా కూడా తనను తాను ప్రకటించుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును, నేను అనువాడను ఉన్నవాడను అని చెప్పి మోషేకు దేవుడు తనను తాను ఆ పొదలో నుండి వాక్కు ద్వారా ప్రత్యక్షం చేసుకున్నాడు. కాబట్టి యెహోవా దూతగా వాక్కుగా ప్రత్యక్షమైన క్రీస్తే ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, ఏంజల్ ఆఫ్ జెహోవా. యెహోవా దూతగా మనకు ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా వర్ణించబడ్డాడు. 31వ వచనం, మోషే ఆ దర్శనము చూచి ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని ప్రభువు యొక్క వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి,
ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను చూచి తిని, వారి మూల్గులను వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి తిని. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునికి పంపుదునని అతనితో చెప్పాను. అర్థమైందా? అతనిని ట్రైన్ చేశాడు దేవుడు. గొర్రెల కాపరిగా 40 ఏండ్లు అతనికి పరీక్ష నిర్వహించి మిక్కిలి సాత్వికం నేర్పి ఫరోను ఎదుర్కోవటానికి పంపిస్తున్నాడు ఐగుప్తు దేశానికి మోషేను దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచాను, వారి మూల్గులు విన్నాను, వారు విడిపించడానికి దిగొచ్చాను. రమ్ము, నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను. నిర్గమాకాండ 3వ అధ్యాయంలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై చెప్పిన మాటలు ఇవి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడుతాడు. నీ సమస్యలు, నీ కన్నీరు దేవుడికి తెలుసు. నీ వేదన దేవునికి తెలుసు, నీ చరానుభవం దేవునికి తెలుసు. ఏవి నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయో అవన్నీ దేవునికి తెలుసు. నీ మొర వింటున్నవాడు ఆయన, నీకు జవాబిస్తాడు. అన్మూవ్డ్ కండిషన్లో కదలని సమస్యలుగా ఉండిపోయిన వాటిని ఆయన వేళ్లతో సహా తీసి పారవేయగలిగిన శక్తిమంతుడు. ఆయన పరిష్కారాన్ని సూచించేటువంటి ఒక గొప్ప దేవుడై ఉన్నాడని వాక్యము చొప్పున నేను మనవి చేస్తున్నాను. మీ సమస్యలన్నింటి నుంచి మిమ్మల్ని విడిపించడానికి, మీ కన్నీటిని తుడవటానికి, మీ మొరను వింటున్నవాడు మిమ్మల్ని చూస్తున్నాడు. పరలోకం నుండి మిమ్మల్ని దృష్టిస్తున్నవాడు, దర్శించేవాడు కూడాను. 35వ వచనం, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ ఇజ్రాయేల్ రిజెక్టెడ్ మోసెస్ యాజ్ దేర్ లీడర్. నిషేధించబడినది మూలకు తలరాయి అవుతుందని వాక్యం సెలవిస్తుంది. ఏ మోషేనైతే ఇజ్రాయేలీయులు తిరస్కరించారో అతని మొదటి 40 సంవత్సరాల ముగింపులో, అదే మోషేని రెండవ 40 సంవత్సరాల ముగింపులో దేవుడు వారికి అధికారినిగా, తీర్పరినిగా నియమించాడు. కనుక మనుషులు నిరాకరించవచ్చు నిన్ను, కానీ దేవుడు ఏర్పరచుకుని నియామకం చేస్తే దానిని మనుషులు కొట్టివేయలేరు. మోషే ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇది గుర్తెరగాలి. కనుక నీ జీవితం ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా దేవుని కొరకు వినియోగపడాలని దేవుడు నిర్ణయం చేసుకుంటాడో అవి నీ పట్ల జరిగి తీరుస్తాడు. ఆయన సంకల్పములు ఎన్నడూ కూడా మనుషుల పట్ల వ్యర్థం కావు, అవి ప్రయోజనకరంగా నెరవేర్చబడతాయి. వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపించాడు. ప్లీజ్ అండర్లైన్ దిస్. God appointed Moses as the deliverer to the Israel from the bondage of Egypt. ఐగుప్తు చెర నుండి, దాస్యము నుండి ఇజ్రాయేలు యొక్క జనాంగాన్ని విడిపించటానికి విమోచకునిగా దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు, సిద్ధము చేశాడు, నియమించాడు, పంపించాడు. మోషేను ఏర్పరచుకున్నట్లు నిన్ను కూడా దేవుని పని కొరకు, దేవుని చిత్తపు నెరవేర్పు కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. అది నీతో మాట్లాడతాడు. దేవుని యొద్దకు రా. మోషే ఏ విధంగా అయితే ఆ పొద యొద్దకు వచ్చి దేవుని కలుసుకున్నాడో, దేవుని వాక్యము దగ్గరకు నీవు రా, అది దహించు అగ్ని. ఆ వాక్యం యొద్దకు వచ్చి నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీవు నడవవలసినటువంటి నీ భవిష్యత్ మార్గాన్ని నీ దేవుడే నీకు బయలుపరుస్తాడు. ఆ మార్గాలను నీకు కనపరుస్తాడు. వాటిని తానే నీ ముందు నడిచి క్లియర్ చేస్తాడు అని వాక్యము చొప్పున నేను మనవి చేస్తున్నాను. ఇక 35 నుండి 41 వరకు ఇజ్రాయేలీయుల యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్ర, దానిలో ఇశ్రాయేలీయులు దేవునికి చేసిన తిరుగుబాటు. ఇతడు ఐగుప్తులోను, ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములను, మహత్కార్యములను, సూచక కార్యములు చేసి వారిని తోడుకొని వచ్చెను.
నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో నుండి మీకు పుట్టించునని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనంలో తన యొక్క చివరి కాలం, చివరి దినం, అది మోషే యొక్క చివరి దినం. మోషే ఆ దినము ద్వితీయోపదేశకాండం రాసి ముగించి అతడు నెబో పర్వతం మీదకి వెళ్ళి అక్కడ చనిపోతాడనగా ఆ రోజు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు మీ సహోదరులలో నుండి, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఈ మాటలు చెప్పాడు. అందుకనే పేతురు గారు కూడాను వారి యొక్క ప్రసంగంలో మాట్లాడుతూ 3వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యాల్లో అన్నాడు, మోషే ఇట్లా అన్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో చెప్పినను అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. కేవలం మోషే చెప్పటం కాదు, సమూయేలు మొదలుకొని దావీదు వరకు ప్రవక్తలందరూ కూడా అతని గురించి ప్రవచించారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తే అని పేతురు చెప్పిందే ఇక్కడ స్టెఫెను కూడా వారితో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మోషేను గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నాడు, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను అనగా ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చినవాడు ఇతడే. 10 కమాండ్మెంట్స్ హోరేబు పర్వతం నుండి, సినాయి పర్వతం నుండి తీసుకొచ్చిన వాడు ఈ మోషే గారే. 39వ వచనం, ఇతనికి మన పితరులు లోబడక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారే మాకు ముందు నడుచున్నట్టు దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశము నుండి మనల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. మోషే సినాయి పర్వతం మీద దేవుడైన యెహోవా దిగి వచ్చినప్పుడు మనకు నిర్గమాకాండంలో ఈ వివరాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉండిపోయాడు మోషే. యెహోషువ ఆ పర్వతం దిగువన నిలబడే వెయిట్ చేస్తున్నాడు. అహరోను ప్రజల మధ్య ఉన్నాడు. ప్రజలు దినాలు గడిచే కొద్దీ కూడా కన్ఫ్యూజన్కు గురయ్యారు. మోషే మమ్మల్ని తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు మోషే మాకు ఏమయ్యాడో తెలియటం లేదు. కాబట్టి మమ్మల్ని మా ముందుండి నడిపించినటువంటివి మాకు తెలిసినది ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహాలే. ఇప్పుడు అవి మా దగ్గర లేవు. మాకు ఒక దేవుడు కావాలి. దేవుడు అదే సమయంలో సినాయి పర్వతం మీద మోషేకిస్తూ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలు జనాంగము అహరోనును బలవంతం చేశారు. అహరోను బంగారాన్ని తెచ్చి అగ్నిలో వేసి పోకరతో చెక్కి ఒక దూడను చేశాడు. ఆ దూడ చుట్టూతో ఆడుతూ పాడుతూ ఐగుప్తీయుల వలె వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. మోషే ఆ రాతి పలకలను దేవుడిచ్చిన, స్వయంగా రాసిచ్చిన రాతి పలకలను పుచ్చుకొని కిందకి దిగి వచ్చి జాషువా యెహోవాతో మాట్లాడుతూ, ఆ స్వరం ఏమిటంటే, అది ఒకవేళ సైనిక స్వరం అనుకున్నారు, కాదు, అది సంగీతములతో కూడిన స్వరం అని అనుకున్నారు. దగ్గరకు వచ్చేటప్పుడు చూస్తే ఈ దృశ్యం, మోషే ఆ 2 రాతి పలకలు నేలకేసి కొట్టి పగలగొట్టేశాడు. కోపంతో ఊగిపోయాడు. అహరోనును అడిగాడు, ఎందుకు ఇట్లా చేశావు దేవునికి వ్యతిరేకంగా? ప్రజలు నాతో ఇలా చేయించారు అన్నాడు. కనుక దాన్ని తగలబెట్టాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని గురించి వారికి వివరించాడు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారికి వివరించాడు. ఆ తర్వాత దేవుడు మరలా మోషేను 2 రాతి పలకలు చెక్కుని మళ్ళా రమ్మన్నాడు. పైకి వెళ్ళాడు. మళ్ళా 40 days ఉన్నాడు. రాతి పలకలను తీసుకుని వచ్చాడు. అదే విషయం ఇక్కడ మనకు స్టెఫెన్ గారు చెబుతున్నాడు. 41వ వచనం, ఆ దినములలో వారు ఒక దూడ చేసుకుని విగ్రహానికి బలర్పించి తమ చేతులతో నిర్మించిన వాటిని ఉల్లసించిని. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టును. ఇందుకు ప్రమాణములుగా ప్రవక్తల గ్రంథము ఇలాగున వ్రాయబడెను,
ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలిపశువులను అర్పణ నాకు అర్పించిదిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలక గుడారం రంఫాయిన దేవత యొక్క నక్షత్రం మోసుకుని పోతుంది గనుక బబులోను అవతలకు మిమ్మల్ని కొనిపోయేదను. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషే చెప్పిన నాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారపు అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత తాను తీసుకున్న వారే దేవుడు తమ ఎదురుని వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఆ దేశములోనికి దానిని తీసుకుని వచ్చి అది దావీదు దినముల వరకు ఉండెను. మందసము దావీదు దినముల వరకు ఉన్నట్లుగా ఇక్కడ చెబుతున్నాడు. 46వ వచ్చిన ఇశ్రాయేలీయులు ధిక్కారము కంటిన్యూ చేస్తున్నారు దేవుని పట్ల అనేది చెబుతూ వచ్చాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు మోషే ద్వారా. దానిని మోషే నిలవబెట్టించాడు. ఆ తరువాత దావీదు కాలం వరకు, అంటే సుమారు 650 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క మందసం పెట్టి కొనసాగుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. దాన్నే సొలొమోను గారు దేవాలయాన్ని కట్టినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి దాన్ని చేర్చాడు. తర్వాత అతని యొక్క సంతానంలో సొలొమోను యొక్క సంతానంలో సొలొమోను అనంతరం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం, యూదా దక్షిణ రాజ్యంగా విడగొట్టబడ్డారు. యూదా రాజ్యాన్ని సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము, ఉత్తర రాజ్యం 10 గోత్రాలను దాసుడైనటువంటి యెరోబాము వాళ్ళు పరిపాలన చేశారు. ఇజ్రాయేలును 20 మంది రాజులు, ఇజ్రాయేలును 19 మంది రాజులు, యూదావారిని 20 మంది రాజులు పరిపాలన చేశారు. యూదావారు క్రీస్తు పూర్వము 586లో బబులోనుకు చెరకు వెళ్ళారు. అలాగే క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయేలు వారు అష్షూరుకు చెరకు వెళ్ళారు అనేది మనకు ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. 47వ వచనం, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టాడు. ఇది క్రీస్తు పూర్వము 960 సంవత్సరం జరిగిన సందర్భం. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? నాకు విశ్రాంతి స్థలం మీద ఇవన్నీ నా హస్తకృతాలు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడు. కంక్లూజన్కి వచ్చేస్తున్నాడు స్టెఫెను. మీరు దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటున్నారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటున్నారు కదా. మీరు ఏ దేవాలయం గురించి చెప్తారో ఆ దేవాలయంలో దేవుడు నివసింపడు. దేవుడు సృష్టిని సృజించిన సృష్టికర్త, ఆయన యందు సృష్టి చలిస్తోంది తప్ప సృష్టిలో నివసించేవాడు కాదు ఆయన. దేవాలయాల్లో నివసించేవాడు కాదు ఆయన. ఆయన మానవ హస్తకృతాలయాల్లో బంధించబడి ఉండేవాడు కాదు. ఆయన దేవుడు అంటూ వారి మధ్యన దేవాలయాన్ని గురించిన వివరణ, ధర్మశాస్త్రాన్ని గురించిన వివరణ చెబుతూ వచ్చాడు. 51వ వచనంకి వచ్చేటప్పటికి ఇంకను ఇశ్రాయేలు తృణీకారం ఇస్తున్నప్పుడు వారిని చూచి మాట్లాడుతున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, అంటే వంచని మెడగలిగిన వారలారా, హృదయములందు చెవులు ఎందు సున్నతి పొందని వారలారా, అంటే దేవుని కొరకు మిమ్మును మీరు ప్రత్యేకించు కొనక ఇంకా కఠిన హృదయముతో ఉన్నటువంటి వారలారా, వాక్యమునకు లోబడిన వారలారా, వాక్యానికి హృదయం ఇవ్వని వారలారా, వాక్యమునకు చెవి ఇవ్వని వారలారా, మీరు ముష్కరులులా ఉన్నారు అని పిలుస్తున్నాడు. ఇది దూషణ వచనం కాదండి, ఆగ్రహ వచనం. ఆగ్రహంతో చెబుతున్నాడు, మీరు ఏ స్థితిలో ఉండవలసిన వారు ఏ స్థితిలో ఉన్నారు అంటూ మాట్లాడుతున్నాడు. మీ పితరుల వల్లే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపారు. మీరు ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదు. ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలను పాటించిన వాడే దాన్ని గైకొన్నట్టు
ఇప్పటి వరకు ఇశ్రాయేలీలలో ఎవరు కూడా దానిని సంపూర్ణముగా గైకొనలేదు, ఒక్క యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఎప్పుడైతే ఈ సత్యాన్ని స్టెఫెన్ గారు వారి ముందు ఉంచాడో వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఇదంతా కూడాను ఇశ్రాయేలీయుల ఎదుట యెరూషలేములో స్టెఫెన్ గారు ప్రసంగం రూపంలో ఇస్తున్నాడు. అప్పుడు వారు కోపంతో మండిపడుతున్నారు, పండ్లు కొరుకుతున్నారు. అయితే స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, అంటే ఆయన సింహాసనాన్ని, దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు నిలిచి ఉండుటను చూచాడు. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూస్తూ ఉన్నాను అని బిగ్గరగా చెప్పాడు. ఇది సద్దూకయ్యులకు షాక్ లాగా తగిలింది. ఎందుకంటే దే డోంట్ బిలీవ్ ఏంజల్స్, దే డోంట్ బిలీవ్ ద లైఫ్ ఆఫ్టర్ ద డెత్. కనుక వాళ్ళకి షాక్ తగిలినట్టు అయిపోయింది. ఇదేమిటి, పరలోకం తెరవబడింది అంటున్నాడు, దేవుని సింహాసనం కనబడుతుంది అంటాడు, దేవుని మహిమ కనబడుతుంది అంటున్నాడు, యేసుక్రీస్తు నిలబడ కనపడుతున్నాడు. ఈ దృశ్యం చూశామని చెబుతుంటే వాళ్ళు వినకూడని మాటలు వినినట్లుగా పెద్దగా కేకలేసి చెవులు మూసుకున్నారు. అతని మీద ఏకంగా వచ్చి పడిపోయారు. అంతే, ఆగ్రహంతో అతని మీద పడిపోయారు. రాళ్ళు పెట్టి అతను చావగొట్టడానికి ఊరి వెలుపటికి అతను కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి రాళ్లతో కొట్టి చంపేశారు. ఇశ్రాయేలీయుల యొక్క మతనిష్ట ఎంత దారుణంగా ఉందంటే దేవుని కొరకు వారు హత్య చేయటానికి వారు భక్తి గలవారు అని చెప్పుకునేవారుగా తయారయ్యారు. దాట్ వాజ్ ద హిపోక్రసీ. వేషధారణ, ఎంత భక్తి ఉంది అని చెప్పటానికి దేవునికి వ్యతిరేక కార్యాలు దేవుని పట్ల చేయటానికి వారు ఉపక్రమిస్తూ దేవుని సేవకులం అనుకునేటువంటి దారుణ స్థితిలో వాళ్ళు ఉన్నారు. పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టారు, రాళ్ళు రువ్వారు, చంపేశారు. ఆ సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రాలను పెట్టారు. కనుక సౌలు పాదాల దగ్గర వస్త్రాలు ఉంచారు. దాన్ని అతను అనుమతించాడు. సౌలు ఒక అధిపతిగా ఉన్నాడు. అతడే తరువాత అపోస్తుడైన పౌలుగా మార్పు చెందినట్లుగా మనకు 8-9 అధ్యాయాలు కనబడుతుంది. మొదటిసారి సౌలును గూర్చి రాయబడింది ఇక్కడనే. 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఇశ్రాయేలీయులు తెలియక చేస్తున్నారు ఇదంతా, తమకు తెలుసు అనుకుని చేస్తున్నారు ఇదంతా. పేతురు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు, జీవాధిపతిని మీరు చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు, మేము సాక్షులు అని చెప్పాడు. స్టెఫెన్ ఇంకా అడ్వాన్స్ అయ్యాడు, నేనైతే డైరెక్ట్గా దేవుని పక్కన నిలబడి ఉంటాను చూస్తున్నాను యేసుని గురించి అన్నాడు. ఆకాశం తెరవబడింది, ఆరోహణైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడని చెబుతున్నాడు. అంటే హీ ఈజ్ ఈక్వల్ విత్ గాడ్, జెహోవా అనేది వాడు తట్టుకోలేకపోయారు. యేసుక్రీస్తుని మేము సిలువేసి చంపితే ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, దేవునితో సమానంగా సింహాసనం మీద ఉన్నాడు, దేవుని పక్కన నిలబడున్నాడు అంటావా? అంటే ఆయన్ని దేవుని చేస్తావా నువ్వు? దేవుడు యెహోవా తప్ప మాకు మరొక దేవుడు లేడు అని ఆయన ఎవరో ఎరుగక, ఆయన కుమారుడు అంటే ఎవరో తెలియక, వాక్యము కుమారుడు ఎట్లొచ్చాడో తెలియక వాళ్ళు స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేశారు. అతడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించినట్లు తనను రాళ్లతో కొడుతున్న వారిని గూర్చి ఈ పాపము వారి మీద మోపవద్దు. ఒక నిర్దోషిని చంపుతున్నట్లు వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించమన్నాడు. పాపం వారి మీద మోపొద్దంటే ఫర్గివ్ దెమ్ లార్డ్ అని అడుగుతున్నాడు.
యేసుక్రీస్తు దేవుని కుమారుడు సిలువలో బలవంతుడిగా ఆయన అన్నాడనంటే అది వేరు. ఒక మానవుడిగా ఉన్నటువంటి స్టెఫెను, నీవలే నావలే తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఒక మానవుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడే రాళ్లతో కొట్టబడినప్పుడు కొడుతున్నటువంటి వారికి క్షమాపణ దయచేయమని ప్రార్థన చేయటం, ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని క్రైస్తవ్యం ఇవ్వగలగటానికి ఒక గొప్ప కార్యాన్ని ఆ ప్రార్థన ద్వారా అతను స్థాపించాడు. క్రైస్తవుడు తనను హింసించిన వారి కొరకు ప్రార్థిస్తాడు, వారిని క్షమిస్తాడు. అది క్రైస్తవ్యం యొక్క మూలపాఠం అనేటువంటి ఒక మహోన్నతమైన సందేశం స్టెఫెను సమాజానికి ముందు ఉంచి వెళ్ళాడు. సౌలు స్టెఫెను చావునకు సమ్మతించెను. అధికారికంగా సౌలు ఆ మర్డర్ను యాక్సెప్ట్ చేశాడు. అది మతం పరిరక్షణలో జరిగినటువంటి ఒక ప్రక్రియగా దానిని సౌలు అంగీకరించాడు. 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫెను యొక్క ప్రసంగం. ఆ స్టెఫెను యొక్క ప్రసంగంలో అబ్రహాము పిలుపు మొదలుకొని ఇశ్రాయేలీయుల యొక్క ప్రస్తుత చరిత్ర వరకు, అనగా ఆనాడు జరుగుతున్నటువంటి పరిస్థితుల వరకు సౌలు ఎక్స్ప్లనేషన్, ప్రభువు పరలోకం తెరవబడి దేవుని కుడిపార్శ్వాన నిలబడి కనబడటం, రాళ్లతో అతను కొట్టి చంపటం, సౌలు దానిని సమ్మతించటం. ఇది 7వ అధ్యాయం మహా ఉత్కృష్టమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం వరకు ఉన్న భాగమంతా కవర్ చేస్తూ వచ్చాడు. జెనసిస్ 12th చాప్టర్ ఎక్కడ, యాక్ట్స్ 7th చాప్టర్ ఎక్కడ, మధ్యలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా 39 ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్, 4 సువార్తలు, 43, 44వ పుస్తకంగా మనకు అపోస్తుల కార్యం. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో బైబిల్ అంతా కూడా ఒక్క ప్రసంగంలో తీసుకొచ్చి చూపించినటువంటి ఘనత స్టెఫెనుకు దక్కుతుంది. ఇశ్రాయేలీయుల యొక్క టోటల్ హిస్టరీ ఒక్క ప్రసంగంలో తీసుకొచ్చాడండి. దాట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ద 7th చాప్టర్. కనుక సౌలు అతని యొక్క చావునకు సమ్మతించెను దగ్గర మన వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాం. 7వ అధ్యాయాన్ని ముగిస్తున్నాం. దాని పర్యవసానమే 8వ అధ్యాయం నుండి సంభవించినటువంటి కార్యాలు 8వ అధ్యాయంలో ధ్యానం చేద్దాం.